తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. మనిషిలో మనిషి అనే కథ వినేద్దామండి. రచన శ్రీమతి విజయలక్ష్మి అవధానుల గారు. మీకు చదివి వినిపిస్తున్నది శ్రీమతి శ్రీదేవి తాడేపల్లి. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే మన వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకునే చూడండి. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. చీకటి సముద్రంలోకి జలాంతర్గామిలా దూసుకుపోతోంది మద్రాస్ హైదరాబాద్ లింక్ ఎక్స్ప్రెస్. అర్ధరాత్రి 2 గంటలకి ప్రపంచమంతా గాఢ సుషుప్తిలోకి ఒరిగిపోయింది. కంపార్ట్మెంట్లో మనుషులందరూ కూర్చునే జోగుతున్నారు. మూసి ఉన్న కిటికీ అద్దాల్లో జోగుతున్న మనుష్యుల మొహాలు అస్పష్టంగా కనపడుతున్నాయి. తెరిచి ఉన్న కంపార్ట్మెంటు తలుపు దగ్గర మాత్రం 2 కుర్రాళ్ళు నిలుచుని తల బయటకు పెట్టి ఆత్రంగా చూస్తున్నారు. ఎదుటి సీటు మీద అమ్మ ముడుచుకుని పడుకొని ఉంది. నా మనస్సంతా ఉద్వేగంతో నిండిపోయింది. 25 ఏళ్ల ఆడదాన్ని, ఒంటరిగా ప్రపంచంలోకి అడుగు పెడుతున్నాను. అమ్మని నేను చూసుకోగలనన్న నమ్మకంతో. ఎదుటి సీటు మీద నిద్రపోతున్న అమ్మ చిన్నపిల్లలా కనిపించింది. ఓ క్షణం జీవితాన్ని మలుపు తిప్పే ఈ ప్రయాణం చాలా హఠాత్తుగా జరిగిపోతోంది. నిన్నటిదాకా అమ్మ నీడలో, మామయ్య రక్షణలో నిశ్చింతగా గడిపేశాను. రేపటి నుంచి అమ్మకి నేనే రక్షణ వహించి ఇంటి బాధ్యతలు, ఉద్యోగ బాధ్యతలు చక్కబెట్టుకోవాలి. మనసంతా ఆనందంగానూ ఉంది, భారంగానూ ఉంది. ఈసారి అన్నీ ఆఖరి నిమిషంలోనే జరిగాయి. ఎప్పుడో 6 నెలల కిందట అప్లికేషన్ పెట్టాను ఈ ఉద్యోగానికి. ఒక ప్రైవేట్ ఫర్మ్లో ఉద్యోగం, చక్కటి జీతం. సరిగ్గా 10 రోజుల కిందటే వచ్చింది అపాయింట్మెంట్ ఆర్డర్. అప్లికేషన్లో మావయ్య అడ్రస్ ఇచ్చాను. 5 నెలల పాటు ఎదురు చూసి ఇక రాదని నిరాశ చేసుకున్నాక 10 రోజుల కిందట వచ్చింది. కానీ ఆ రోజే మావయ్య కుటుంబం అంతా ఊరికి వెళ్ళడంతో ఇంట్లో పోస్ట్ మ్యాన్ పడేసి పోయిన ఆ కవరు నిన్న సాయంత్రం మావయ్య వాళ్ళు ఊరి నుంచి వచ్చాకనే చూడడం జరిగింది. మావయ్య మరో రోజు ఆలస్యంగా ఊరి నుంచి వస్తే ఏమయ్యేదో. బహుశా ఈ ట్రైన్లో ఇలా కూర్చుని ఉండడం అయ్యేది కాదేమో. రేపే ఆఖరి రోజు జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వడానికి. రేపు పొద్దున్న 10 గంటల లోపున జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వకపోతే ఆ ఉద్యోగం ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలో రెండో వాళ్ళకి వెళ్ళిపోతుంది. అపాయింట్మెంట్ ఆర్డర్ చూడగానే ఆద్రాబాద్రా పాత ఉద్యోగానికి రాజీనామా చేసేయడం, సామాన్లు సర్దేయడం, మావయ్య ఎక్కించిన బండిలో పరిగెత్తుకొచ్చి ఎక్కడం అన్నీ కలలోలా జరిగిపోయాయి. తలుచుకుంటూ ఉంటే ఇప్పటికీ ఆశ్చర్యంగా ఉంది. ఇదంతా జరిగిందా అని. జీతం రమారమి ఇప్పుడు వస్తున్న దానికి 2 రెట్లు. ట్రైన్ ఎక్కిన తర్వాత 2 గంటల పాటు ఎక్కువైన జీతాన్ని ఎలా బ్యాంకులో వేసుకోవాలో, ఏ నగలు కొనుక్కోవాలో, కట్నానికి డబ్బు ఎలా కూడబెట్టుకోవాలో, పెళ్ళి, దానివల్ల ఎన్నెన్నో చెప్పి అలసిపోయి అమ్మ నిద్రపోయింది. ట్రైను డోర్నకల్ చేరేసరికి అర్ధరాత్రి దాటుతుంది. కానీ తప్పదు. రేపొద్దున్న 10 లోపల చేరే ఆఖరి ట్రైను ఇదే. డోర్నకల్లో కలుసుకోవలసిన ఆయన స్నేహితుడి చిరునామా మావయ్య ఇచ్చాడు. తెల్లారేదాకా స్టేషన్లో గడిపేసి తెల్లవారుజామునే ఆ చిరునామా పట్టుకుని వాళ్ళింటికి వెళ్ళాలి. మిగిలిన పనులన్నీ ఆయనే చూసుకుంటాడు. కంపార్ట్మెంట్ తలుపు దగ్గర నిల్చున్న కుర్రాళ్లలో ఉంగరాల జుత్తున్న కుర్రాడు ఉండుండి నా వైపు ఒక క్షణం చూసి చూపులు తిప్పేసుకుంటున్నాడు. ఆ కళ్ళు, ఆ చూపులు ఎక్కడో పరిచయమైనవే. ఎక్కడా? అతనికి సుమారు 22 ఏళ్ళు ఉండొచ్చు. ఈ కుర్రాడు నాకు తెలియదు, కానీ ఇటువంటి చూపులే నాకు బాగా పరిచయం. అమాయకంగా, చురుగ్గా. రవి, అవును రవి, అతనే. అతని కళ్ళే, అతని చూపులే. అప్పుడు ఇదే వయసులో ఉండేవాడు. అప్పుడు బీకాం పాస్ అయి 1 ఏడాదైపోయింది. ఇన్స్టిట్యూట్లో టైపు నేర్చుకునేదాన్ని. ఒకరోజు పక్క మెషిన్ మీద టైపు నేర్చుకుంటున్న ఉంగరాల జత కుర్రాడు టైపు చేయడం ఆపి నా వైపు తిరిగి అడిగాడు, ఏమండి, మీకు బీకాంలో ఫస్ట్ క్లాస్ వచ్చిందట కదా, అకౌంట్లో ఎక్స్పర్ట్ అని విన్నాను, నిజమేనా? అమాయకతతో ఆశ్చర్యం మేళవించి అడిగాడు. నీకెవరు చెప్పారు? చిరునవ్వుతో అడిగాను. తెలిసిందిలేండి, మా చుట్టాలబ్బాయి ఒకడు మీ క్లాస్లోనే చదివాడు, వాడు చెప్పాడు. ఇంటర్లో నాది సైన్స్ గ్రూప్ అండి. మొన్ననే బీకాం ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యాను. అకౌంట్స్లో తలా తోకా తెలియడం లేదు. ప్లీజ్ అప్పుడప్పుడు కోచింగ్ ఇయ్యగలరా
ఆశగా అడిగాడు. తప్పకుండా. రోజు టైపింగ్ నుంచి వెళ్ళాక నేను ఖాళీగానే ఉంటాను. నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు సంతోషంగా అన్నాను. ఆ రోజు నుంచి అతను రోజు సాయంత్రం 6 అయ్యేసరికల్లా హాజరయ్యేవాడు. నేను వివరించి చెప్తుంటే శ్రద్ధగా వినేవాడు. మేడం, ఆ టైపు షార్ట్ హ్యాండ్ మానేసి హాయిగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయకూడదు? లెక్చరర్గా బ్రహ్మాండంగా రాణిస్తారు అనేవాడు ఒక్కొక్కసారి నా వైపు ఆరాధనగా చూస్తూ. అతని అమాయకత్వానికి నవ్వుకునేదాన్ని. చేస్తున్న పార్ట్ టైం ఉద్యోగమే ఇంటి అవసరాలని పూర్తిగా తీర్చలేకపోతోంది. ఇంకా ఈ ఉద్యోగం కూడా మానేసి యూనివర్సిటీలో చేరిపోయి ఏం తిందామని? అలాగేనోయ్, నీ సలహా తప్పక పాటిస్తా అనేదాన్ని నవ్వుతూ. అమాయకంగా కనిపిస్తున్న ఎంతో చురుకైన కుర్రాడు. ఒకసారి చెప్పిన వెంటనే గ్రహించేవాడు. నాకంటే మహా ఉంటే 2-3 ఏళ్ళు చిన్నవాడై ఉంటాడేమో. అయినా ఏదో ఆప్యాయత పుట్టుకొచ్చేది. ఎన్ని పనులున్నా మానుకొని అతనికి చదువు చెప్పేదాన్ని. అతను ఒక్కో మెట్టు ఎక్కుతుంటే చెప్పలేనంత తృప్తిగా అనిపించేది. బీకామ్ ఫస్ట్ ఇయర్ పరీక్షలైపోయాయి. చాలా బాగా రాశానన్నాడు. ఆ రోజు పొద్దున్న 9 గంటలకి నేను ఆఫీస్కి వెళ్ళడానికి తయారవుతుంటే అతను హడావిడిగా వచ్చాడు. మార్కుల లిస్టు వచ్చేసింది మేడం అన్నాడు ఆనందంగా. నా పరీక్షా ఫలితాలే వచ్చినట్లు గుండె కొట్టుకుంది ఒక్క క్షణం. అకౌంట్లో ఎన్ని మార్కులు వచ్చాయి? ఆతృతగా అడిగాను. చెప్పుకోండి చూద్దాం. అతను నవ్వుతూ చేతిలో ఉన్న కాగితాన్ని వెనక్కు దాచేశాడు. 70 అన్నాను. అవును మరి, ఓ సంవత్సరం పాటు ఎంతో శ్రద్ధగా చెప్పినందుకు ఆ మాత్రమైనా రావాలి మరి. సారీ మేడం అన్నాడు తలంచుకుని. ఏం అన్ని రాలేదా? నిరాశగా అడిగాను. అతను నా చేతికి షీట్ అందించాడు. గబగబా లైన్ల వెంట నా కళ్ళు పరిగెత్తాయి. అకౌంటెన్సీ 94. నా మనసు సంతోషంతో నిండిపోయింది. కష్టపడి పెంచిన మొక్క విరగబూసినప్పుడు కలిగే సంతోషం, అపురూపంగా పెంచిన బిడ్డ తప్పటడుగులు వేసేటప్పుడు కలిగే సంతోషం. హార్టీ కంగ్రాట్స్ అన్నాను. అతని 2 చేతులు నా 2 చేతుల్లోకి తీసుకొని ఊపేస్తూ. కంగ్రాట్స్ మీరు కాదు, నేనే మీకు చెప్పాలి అన్నాడతను. పర్లేదులేవోయ్, ఇద్దరం ఒకళ్ళకొకరం కంగ్రాట్స్ చెప్పుకుంటూ కూర్చునే లోపున పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. స్వీట్ ఇస్తానుండు అంటూ లోపలికెళ్ళి 2 రోజుల క్రితం ఎవరి పెళ్లిలోనో పంచిన మైసూర్పాక్ ముక్క ఉంటే అది తెచ్చి అతని నోట్లో కుక్కాను. మరి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యావు, మంచి మార్కులు తెచ్చుకున్నావు. మరి గురువుగారికి గురుదక్షిణ ఏమిస్తావోయ్ హాస్యంగా అడిగాను. అతను చప్పున జేబులో చెయ్యి పెట్టి ఓ 100 రూపాయల నోటు బయటికి తీశాడు. నేను తెల్లబోయాను. ఇదేమిటి, ఏదో హాస్యానికి అంటే నిజంగానే డబ్బు తీశావేమిటోయ్ అన్నాను కంగారుగా. లేదండి, మీరిప్పుడు హాస్యానికి అన్నారని నాకు తెలుసు. కానీ బయలుదేరే ముందు ఈ నోటు మీకిద్దామన్న ఉద్దేశంతోనే జేబులో వేసుకొచ్చాను. అఫ్కోర్స్ సంవత్సరం పాటు మీరు పడ్డ శ్రమకి ఇది చాలా తక్కువే అనుకోండి. కానీ మేం కూడా మీలాగే మధ్యతరగతి వాళ్ళం. ఈ బీకాం చెప్పించడానికే నాన్న ఎంతో కష్టపడుతున్నాడు. ఆగి ఆగి తలంచుకొని నెమ్మదిగా అన్నాడు. చూడు రవి, నేను ట్యూషన్ చెప్తున్న ఉద్దేశంతో ఇన్నాళ్ళు నీకు ఈ కోచింగ్ ఇయ్యలేదు. నీకు చెప్తున్న నాళ్ళు నీతో పాటు నాకు నాలెడ్జ్ పెరిగింది. ఇప్పుడు నాకెంతో తృప్తిగా ఉంది. ఈ డబ్బుతో ఏమైనా మంచి పుస్తకాలు కొనుక్కో అన్నాను ఆప్యాయంగా. మేడం, మీరు 100 రూపాయలు తీసుకోకపోతే నాకు చాలా బాధగా ఉంటుంది. మరి వచ్చే సంవత్సరం కూడా మీ దగ్గరికి కోచింగ్కి రావాలి. ఇప్పుడు తీసుకోకపోతే ముందు ముందు నాకు ఫ్రీగా ఉండదు. నా మనస్సు అటూ ఇటూ ఊగింది. ఆ క్షణంలో ఆ 100 రూపాయలు ఎన్నో అవసరాల్ని ఆదుకుంటాయి. నిజానికి నేను పుచ్చుకోవడంలో ఏమీ అన్యాయం లేదు. కానీ ఆ సంతోష సమయంలో ఆ డబ్బు తీసేసుకొని నా హక్కుని నిరూపించుకొని వాతావరణాన్ని కలుషితం చేయాలనిపించలేదు. ప్రస్తుతం ఈ విషయం వాయిదా వేస్తే చాలు. చూడు రవి, గురువుగారికి దక్షిణ ఇస్తానన్నావు, బాగానే ఉంది. కానీ గురుదక్షిణ ఎవ్వరూ ఇలా ఇవ్వరు, తెలిసిందా? పువ్వులు, పళ్ళు, తాంబూలంతో పాటు సమర్పించుకోవాలి. చలోక్తిగా నవ్వుతూ అన్నాను. నిజమేనా మేడం? నా కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడిగాడు. నిజమే, పువ్వుల్లో పెట్టి ఇస్తే కానీ తీసుకోను. మరింత నవ్వుతూ అన్నాను. సరే, వస్తాను మేడం అని నోటిని తిరిగి జోబులో పెట్టేసుకొని వెళ్ళిపోయాడు. ఆ రోజు సాయంత్రం 7 గంటలప్పుడు రోజులాగే అమ్మ గుడికి వెళ్ళిపోయింది. నేను చీర కుచ్చిళ్ళు పైకి దూపుకొని పెరట్లో మొక్కలకి నీళ్లు పోస్తున్నాను. పెరటి తలుపు దబదబా బాదారెవరో. కుచ్చిళ్ళు కిందికి దింపుకొని వెళ్ళి తలుపు తీశాను.
రవి చేతిలో ఓ సంచి ఉంది. ఇదేమిటి సంచితో ఇలా ప్రత్యక్షమయ్యావు? బజార్ నుంచి వస్తున్నావా అడిగాను. చెప్తాను, క్విక్, ముందొక స్టీలు పళ్ళెం తెండి ప్లీజ్ అతను హడావిడిగా అన్నాడు. పళ్ళెమా? ఎందుకు? ఆ సంచిలో ఉన్నవేవో వీధిలోనే కంచంలో పెట్టుకొని తినేస్తామా ఏమిటి? నవ్వుతూ అడిగాను. ఏం చేస్తానో చూస్తారుగా, ముందు పళ్ళెం ఇవ్వండి. అతని హడావిడికి నవ్వుకుంటూ వెళ్ళి పళ్ళెం తెచ్చి ఇచ్చాను. మంచి మార్కులు వచ్చిన సంబరంలో బజార్ నుంచి ఏదో మిఠాయి తెచ్చి ఉంటాడు. అతనికి నా మీద ఉన్న గౌరవానికి గర్వపడుతూ కాఫీ కలపడానికి వంటింట్లోకి వెళ్ళాను. నేను కాఫీ గ్లాస్తో వచ్చేసరికి ముందు గదిలో టేబుల్ మీద పెట్టి ఉందా పళ్ళెం. కానీ అందులో ఉన్నవి మిఠాయిలు కాదు. మాలగా కట్టిన గుప్పెడు మల్లెపూలు, ఎర్రగా మెరుస్తూ 2 యాపిల్ పళ్ళు, 2 తమలపాకులు, తమలపాకులో ఒక 100 రూపాయల నోటు, ఆ నోటు మీద ఒక పోక చెక్క. పొద్దున్న నేను చలోక్తిగా అన్న మాటల్ని అప్పుడే మర్చిపోయాను. కానీ నేనన్న మాటల్ని అక్షరాలా పాటించిన అతని ప్రవర్తనకి నవ్వు, జాలి రెండూ ఒకేసారి వచ్చాయి. 18, 19 ఏళ్లు నిండినా ఇంతటి అమాయకుడేమిటి? తల దించుకుని కూర్చున్నవాడు నేను వంటింట్లోంచి వచ్చిన అలికిడికి తలెత్తి చూశాడు. గురుదక్షిణ సమర్పించుకుంటున్నాను మేడం అన్నాడు నా కళ్ళల్లోకి ఒక్క క్షణం చూసి గబుక్కున చూపులు తిప్పేసుకుంటూ. భలే వాడిపోయి, పొద్దున్న నేను హాస్యానికన్న మాటల్ని అక్షరాలా పాటించేశావు అన్నాను పక్కున నవ్వుతూ. అతను లేచి నిల్చున్నాడు. పళ్ళెంలో ఉన్న పూలు చేతిలోకి తీసుకున్నాడు. గురుదక్షిణ స్వీకరించండి మేడం అని పువ్వుల్ని నా కాళ్ళ దగ్గర పెడతాడు కాబోలు. లేకపోతే 100 రూపాయల నోటుతో పాటు పువ్వుల్ని కూడా దోసిట్లో పోస్తాడా ఆ పిచ్చోడు? సినిమాలో ఇటువంటి సన్నివేశాలు చూస్తుంటే బాగానే ఉన్నా నిజ జీవితంలో ఎదుర్కోవాలంటే ఇబ్బందిగానే ఉంటుంది. చేతిలో పూలతో అతను దగ్గరికొచ్చాడు. నేను ఇబ్బందిగా కదిలాను. ఏం మాట్లాడాలో తోచలేదు. దగ్గరకొచ్చిన అతను ఆ పువ్వుల్ని నా పాదాల దగ్గర ఉంచలేదు, చేతిలోనూ పోయలేదు. గబుక్కున నా వెనక్కెళ్ళి నా తలలో పెట్టేశాడు. అసలు ఏమైందో గ్రహించే లోపున ఆ 2 చేతులు నా 2 చేతుల్ని పట్టుకుని ఉన్నాయి. ఏం చేశావు రవి? నమ్మలేనట్లు అడిగాను. సారీ మేడం, వెరీ వెరీ సారీ. ఈ పని ఎప్పుడో ఎన్నాళ్ల క్రిందటో చేయవలసింది. కానీ మీ మనసు గ్రహించలేకపోయాను. పోనీలేండి, ఇప్పటికైనా నాకు తెలియచెప్పారు. పొద్దున్న మీరలా ఎక్స్ప్లెయిన్ చేయకపోతే నేనింకా అలా మొద్దుగాల్లా తెలియకుండానే గడిపేసేవాణ్ణి. రవి అలా గబగబా చెప్పుకుపోతున్నాడు. నిశ్చేష్టురాల్లా, మాటలు రానిదానిలా నేను వింటున్నాను. ఈ సంవత్సరంలోనూ ఎన్నోసార్లు మీరు నాకు చెబుదామని చూసినట్టున్నారు. నేనే గ్రహించలేదు. రోజు మీ అమ్మగారు గుడికి వెళ్ళాకనే వచ్చేవాడిని. మీరు చెబుతుంటే చాలాసార్లు అనుమానం వచ్చిందనుకోండి. కానీ నాది ఉత్త అనుమానమేమోలే అని సరిపెట్టుకున్నాను. ఇవాళ పొద్దున్న మీరు అంతసేపు నా చేతులు పట్టుకున్నప్పుడు, పూలు పళ్ళతో గురుదక్షిణ సమర్పించుకోమని చిలిపిగా నవ్వుతూ చెప్పినప్పుడు నాది ఉత్త అనుమానమే కాదని తెలిసిపోయిందిలేండి. నా మనసు ఆశ్చర్యంలోంచి తేరుకోలేకపోతోంది. నేనెన్నోసార్లు ఒక స్నేహితుడిలా అతనితో నవ్వుతూ ఫ్రీగా మాట్లాడుతున్నప్పుడు, ఒక్కోసారి కోపంతో చిన్న చిన్న చివాట్లేసినప్పుడు అతను మరోలా ఊహించుకున్నాడా? నేనేవో సంకేతాలిస్తున్నానని అనుకున్నాడా? ఎప్పటినుంచో అనుమానం ఉందట. ఈరోజు తేలిపోయిందట. మనసంతా చేదుగా, అతి చేదుగా అయిపోయింది. సిగ్గుతో చితికిపోతూ తల వంచేసుకున్నాను. ఇప్పుడు నా ఎదురుగా ఉన్నది ఇన్నాళ్ళు నేను పసివాడిగా భావించిన రవి కాదు. ఇంకా 20 ఏళ్లు పూర్తిగా నిండకుండానే పురుషత్వం పూర్తిగా సంతరించుకున్న మగాడు, ఉత్త మగాడు. అంత సిగ్గుపడిపోతున్నారేంటి? ఓ, మీ అంతట మీరే కోరిక బయట పెట్టుకోవలసి వచ్చిందనా? ఇందులో అంత సిగ్గుపడవలసిన విషయం ఏముంది చెప్పండి? సంవత్సరం పాటు ఇంత దగ్గరగా మసులుతుంటే న్యాచురల్ డిజైర్స్ ఎవరికైనా ఉంటాయి. అంతవరకు ఊపిరి బిగబట్టుకొని వింటున్న నేను ఇక ఆగలేక గట్టిగా అరిచాను, షటప్! అతను టక్కున నోరు మూశాడు. ఇంతసేపు నేను నోరు మూసుకు కూర్చున్నది నీ మాటలకి పరవశించిపోయి కాదు. ఇంతసేపు నిన్ను అంచనా వేస్తున్నాను. ఈ సంవత్సరంలోనూ నువ్వు మాట్లాడిన కొన్ని వేల మాటల్లో తెలియని నీ స్వరూపం ఇప్పుడు నువ్వు మాట్లాడిన ఈ కొద్ది మాటల్లోనే తెలిసిపోయింది. ఇందాక వాడావు చూడు ఒక మాట, న్యాచురల్ డిజైర్ అని. ఇంత చిన్నప్పుడే ఆ మాట ఎక్కడ నేర్చుకున్నావో తెలియదు. కానీ మరోసారి ఎవరి దగ్గర వాడకు. ఆడదానికి మగాడికి మధ్య అది తప్ప మరోటి ఉండదనుకునే స్వభావాన్ని అమాయకత్వం అనుకోవాలో కుటిలత్వం అనుకోవాలో అర్థం కావటం లేదు. నిన్ను తమ్ముళ్ళా ఊహించుకున్నాను అని ఎక్సెట్రా ఎక్సెట్రా డైలాగులు వేయలేను.
కానీ జీవితంలో ముందు ముందు స్త్రీకి పురుషుడికి మధ్య ఆ న్యాచురల్ డిజైర్ కాక మరికొన్ని భావాలు కూడా ఉంటాయని తెలుసుకో. నేను మాట్లాడతానని ఊహించని వాడిలా అతను కాసేపు చేష్టలుడిగి నిల్చుండిపోయాడు. ఆ తర్వాత మాట్లాడకుండా బయటికి నడవబోయాడు. రవి, మృదువుగా పిలిచాను. వెనక్కి తిరిగాడు. పళ్ళెంలో ఉన్న పళ్ళని, తాంబూలాన్ని, 100 నోటుని అక్కడే ఉన్న సంచిలో పడేశాను. జడలోని మల్లెపూలు కూడా పీకేసి ఆ సంచిలో పడేశాను. సంచి అతని చేతికి అందించాను. సంచి అందుకొని అతను మౌనంగా బయటికి నడిచాడు. ఆ తర్వాత మళ్ళా అతను నాకెప్పుడూ కనపడలేదు. ఆనాడే మగాళ్ళంటే అసహ్యానికి నా మనసులో మొదటి బీజం పడింది. రవి తాలూకు ఆలోచనలలోంచి బయటపడ్డాను. ఆ ఉంగరాల జుత్తు, ఆ కళ్ళు రవినే గుర్తుకు తెస్తున్నాయి. అందుకేనేమో ఆ కుర్రాళ్ళిద్దరినీ చూస్తున్నంతసేపు మనసంతా ఎందుకో తెలియని ఏహ్య భావంతో నిండిపోతోంది. నిజానికి వాళ్ళదేం తప్పు? మాటిమాటికి అలా చూస్తూ చూస్తూ మెల్లగా నవ్వుకుంటూ ఏదో చెప్పుకోవడమా? తప్పుగా ఆలోచించి అనవసరంగా మనస్సుని పాడు చేసుకుంటున్నానేమో. కానీ నా భావన తప్పని రుజువు చేస్తూ కాసేపట్లోనే ఆ కుర్రాడు నా దగ్గరికొచ్చాడు. నేను కూర్చున్న సీటుకెదురుగా నిల్చుని ట్రైన్ కుదుపులకి పడిపోకుండా పై బెర్త్ని గట్టిగా పట్టుకొని నా వైపుకి వంగి అడిగాడు. డోర్నకల్లో దిగుతారా? అవును అన్నాను కాస్త నిర్లక్ష్యంగా. పని కట్టుకొని ఆ తలుపు దగ్గర నుంచి వచ్చి అడగడమెందుకో అర్థం కాలేదు. దిగడంలో ఏమైనా హెల్ప్ కావాలంటే చెప్పండి, నేను నా ఫ్రెండు సాయం చేస్తాం. తప్పకుండా అన్నాను ఇందాకటి నా నిర్లక్ష్యానికి సిగ్గుపడుతూ. మా ఫ్రెండు మీ అమ్మగారి చెయ్యి పట్టుకొని దింపేయగలడులేండి. మరి మీకు హెల్ప్ కావాలంటే నేను చేస్తాను అన్నాడతను నవ్వుతూ నా వైపు చూసి. అర్థమైపోయింది, ట్రైన్లోంచి చెయ్యి పట్టుకొని దింపడానికి అతను పర్మిషన్ అడుగుతున్నాడు. నా మొహం కోపంతో ఎర్రబడింది. థ్యాంక్స్ అండి, కొన్ని 100 సార్లు ట్రైన్లో ప్రయాణం చేశాను, నేను దిగిపోగలనులేండి. అతను మొహం కాస్త చిన్నపుచ్చుకొని తలుపు వైపు నడిచాడు. ట్రైన్ వేగం తగ్గింది. స్టేషన్ వచ్చేస్తోంది కాబోలు. కిటికీ అద్దం మీదికెత్తాను. రివ్వున చల్లగాలి మొహానికి కొట్టింది. బయట కొంగు తల చుట్టూ తిప్పి కిటికీలోంచి తొంగి చూశాను. దూరంగా దీపాలు కనబడుతున్నాయి. ఆ దీపాల్ని చూడగానే గుండె దడదడలాడింది. ఒక్క క్షణం పరీక్ష హాల్లోకి అడుగు పెట్టబోయే ముందు విద్యార్థి గుండెలా. అమ్మా లేలే, స్టేషన్ వచ్చేస్తోంది. అమ్మని హడావిడిగా లేపాను. కళ్ళు నులుముకుంటూ గబుక్కున లేచి కూర్చుంది అమ్మ. ఊడిన జుట్టుని ముడి వేసుకుంటూ గాబరాగా అంది. స్టేషన్ వచ్చేసిందటే, గబగబా సామాను తలుపు దగ్గర పెడదాం పదా. అట్టేసేపు ఆపడని కూడా అన్నావు. నువ్వేం చేయక్కర్లేదులేమ్మా, ఇంకా స్టేషన్ రావడానికి కాస్త టైం ఉందిలే. నువ్వెళ్ళి ఆ తలుపు దగ్గర నిల్చో, ఈ లోపున నేను సామాను చేరవేస్తాను అన్నాను చిరునవ్వుతో కసురుతూ. అమ్మ నెమ్మదిగా తలుపు వైపు నడిచింది. నేను గబగబా బెడ్డింగ్ చుట్టేసి పై బెర్త్ మీది సూట్ కేసులు 2 కిందికి దింపి మరచెంబుని స్టేషన్లో కొన్న పత్రికల్ని కేన్ బుట్టలో సర్దేశాను. సామాన్లు ఒక్కొక్కటే తలుపు దగ్గరికి చేరవేశాను. ట్రైన్ ఇంకా స్లో అయింది. స్టేషన్లోని దీపాలు మరింత దగ్గరయ్యాయి. డోర్నకల్ అన్న పెద్ద అక్షరాలతో ఉన్న ఔటర్ క్యాబిన్ దాటింది. కుర్రాళ్ళిద్దరూ కనీసం తలుపు దగ్గర నుండైనా అడ్డం లేవకుండా ట్రైన్ ఆగిన వెంటనే ఎప్పుడు గెంతేద్దామా అన్నట్లు తలలు బాగా బయటకు పెట్టేసి చూస్తున్నారు. ప్లాట్ఫారం వచ్చేసింది. ట్రైన్ అతి మెల్లగా వెళుతోంది. ట్రైన్ వస్తున్న ప్లాట్ఫారం సందడిగా లేదు. ఎందుకనో అమ్మ చెయ్యి పట్టుకొని ట్రైన్ ఆగే క్షణం కోసం ఎదురు చూస్తున్నాను. ట్రైన్ పూర్తిగా ఆగకుండానే కుర్రాళ్ళిద్దరూ ప్లాట్ఫారం మీదికి గెంతేశారు. చెయ్యి పట్టుకొని దింపుతానన్న మహానుభావుడు కనీసం సామాను దించడంలోనైనా సాయం చేసే కర్టెసీ లేదు. అవును మరి, వాళ్ళిద్దరూ మగాళ్ళు, మేమిద్దరం ఒంటరి ఆడవాళ్ళం. ప్లాట్ఫారం మీది టీ స్టాలు, పుస్తకాల షాపులు, స్టేషన్ సిబ్బంది, ఆఫీసులు అన్నింటినీ దాటుకొని అతి నెమ్మదిగా పోతోంది ట్రైను. ప్లాట్ఫారం చివరన ఉన్న డోర్నకల్ అన్న బోర్డు కూడా దాటేసింది. వేగం కూడా హెచ్చింది. అప్పటికి నాకు అర్థమైంది, ట్రైను ఆ స్టేషన్లో ఆగదని. గుండె దడదడలాడింది. అమ్మ చెయ్యి పట్టుకున్న నా చెయ్యి వణికింది. అదేమిటే తల్లి, ట్రైన్ ఆగలేదేంటే అని అమ్మ గాబరాగా అరుస్తోంది. ఆ అరుపులకి కంపార్ట్మెంట్లో కొనుకు తీస్తున్న కొందరు బద్ధకంగా కళ్ళు విప్పి చూశారు. ఏమైందండి అన్నాడు కళ్ళజోడు పెట్టుకున్న ముసలాయన. మేము ఈ స్టేషన్లో దిగాలండి, ట్రైన్ ఆగలేదు అన్నాను దుఃఖాన్ని దిగమింగుకుంటూ. చైన్ లాగండి అన్నారెవరో. వద్దండి,
ఈ కారణానికి చైన్ లాగితే అనవసరంగా పోలీసులతో గొడవ, తర్వాత ఖమ్మంలో ఆగుతుంది, అక్కడికెళ్ళి వెనక్కొచ్చేయండి, ఇంకెవరో సలహా ఇచ్చారు. నా గుండె వేగంతో పాటు ట్రైన్ వేగం కూడా పెరిగింది. ఇప్పుడు రాత్రి 2 గంటలైంది. ఖమ్మం చేరేసరికి మరో గంట. అక్కడి నుంచి వెనక్కి రావడానికి ఎన్ని ట్రైన్లున్నాయో, అసలు పొద్దున్న 10 గంటల లోపున చేరే ట్రైన్లు ఉన్నాయో లేదో, రాత్రంతా ప్లాట్ఫారం మీద నేను అమ్మ ఎలా గడపాలో. ట్రైను ఎక్కకముందు ఎక్కిన తర్వాత కూడా 10 సార్లు అందరినీ కనుక్కొని బయలుదేరే నేను ఈసారి మావయ్య దగ్గరుండి ఎక్కించటం వల్లనో, మనసు నిండా ఉన్న ఆందోళన వల్లనో ఎవరినీ కనుక్కోలేదు. ఫలితం ఇంత ఖరీదుగా ఉంటుందనుకోలేదు. బయలుదేరే ముందు మావయ్య ఇచ్చిన అడ్రస్ కాగితం ఇంకా హ్యాండ్ బ్యాగ్లోనే ఉంది. అది మావయ్య స్నేహితుడిది. తిన్నగా వాళ్ళింట్లో దిగిపోమని, అన్నీ ఆయనే చూసుకుంటాడని మావయ్య మరీ మరీ చెప్పాడు. ఏం లాభం, ఇప్పుడు మేం ఖమ్మం వెళ్ళి వెనక్కు వచ్చేసినా కనీసం ఆఫీసు టైంకైనా అందుకుంటామో లేదో. తెలియని ఊళ్ళో దొరుకుతుందనుకున్న ఆసరా కూడా ఇక దొరకదు. ఆఫీసుకెళ్ళి అన్నీ నేనే చూసుకోవాలి. ట్రైను స్టేషన్ వదిలి 3 నిమిషాలైంది. ఆగిపోయింది. నా గర్వం, నా ఆశయాలు అన్నీ వీగిపోవడానికి ఓ 3 నిమిషాలు సరిపోయింది. అమ్మ అప్పటికే తలుపు పక్కన పడేసిన బెడ్డింగ్ మీద కూలబడిపోయింది. ఇంతలో ఎవరో చైన్ లాగినట్లు ట్రైన్ ఒక్కసారిగా ఆగిపోయింది. ఒక్క క్షణం ఆశ్చర్యమో, భయమో, ఆనందమో తెలియని భావంతో మనసు నిండిపోయింది. తలుపులోంచి తొంగి చూశాను. దూరంగా స్టేషన్లోని లైట్లు దేదీప్యమానంగా వెలుగుతూ కనిపిస్తూనే ఉన్నాయి. ఒక నిశ్చయానికి వచ్చేశాను. ట్రైన్ బయలుదేరి 3 నిమిషాలు కూడా కాలేదు. అట్టే దూరం వచ్చి ఉండదు. పైగా ప్లాట్ఫారం మీది లైట్లు కూడా స్పష్టంగా కనపడుతున్నాయి. అంత చీకటిగా కూడా లేదు. ఇక్కడే దిగిపోతే ఈ లైన్ల వెంబడి సులువుగా నడిచిపోవచ్చు. మహా అయితే అరగంట కంటే ఎక్కువ సమయం పట్టదు. జీవితంలో అతి ముఖ్యమైన మలుపు దగ్గర తీసుకుంటున్న నిర్ణయం ఇంకా జంకకూడదు. అమ్మా, ఇక్కడ దిగిపోదాం, ఇక్కడి నుంచి స్టేషన్ దాకా నడిచేద్దాం అన్నాను అమ్మతో. నీకేమైనా మతిపోయిందటే, ఈ చీకట్లో ఇక్కడ దిగిపో, అమ్మ ఇంకా ఏదో చెప్పబోతోంది. అమ్మ మాటని మధ్యలోనే అందుకుని ప్రాధేయపూర్వకంగా అన్నాను. అమ్మా, ఈ టైంలో మాత్రం నన్ను అడ్డు పెట్టకు ప్లీజ్. ఇక్కడ మనం దిగిపోవడం మీదే మన భవిష్యత్తు ఆధారపడి ఉంది. నిన్నటి నుంచి నీ మాటే వింటున్నాను. ఈ ఒక్కసారి నా మాట విను. గబగబా సామాన్లన్నీ ద్వారానికి దగ్గరగా జరిపేసి కిందికి దిగిపోయి ఒక్కొక్క సామాన్నే దించేశాను. తర్వాత అమ్మని కూడా చెయ్యి అందించి దింపేశాను. ఇందాక మాకు సలహా చెప్పిన ముసలాయన వింత చూపు చూస్తున్నాడు. నేనెవరినీ లక్ష్య పెట్టదలుచుకోలేదు. ఆ క్షణంలో నా లక్ష్యం ఒక్కటే, పొద్దున్న 10 గంటల లోపున ఆ ఆఫీసులో ఉండాలి. ట్రైన్ కూత వేసి కదిలింది. ఒక్కొక్క కంపార్ట్మెంటు దాటిపోతోంది. ఆ క్షణంలో చైను లాగి ఆపిన మహానుభావుడెవరో కానీ అతనికి మనస్సులోనే కృతజ్ఞత చెప్పుకున్నాను, కదిలే ట్రైన్ వైపు చూస్తూ. ఆఖరి కంపార్ట్మెంట్ కూడా దాటిపోయింది. ఆఖరి కంపార్ట్మెంట్లో నిల్చుని ఆకుపచ్చ దీపం ఊపుతున్న గార్డు ఏదో అరిచాడు. కానీ ట్రైన్ చప్పుడులో అర్థమవ్వలేదు. పచ్చదీపం కూడా దాటిపోయింది. అప్పుడు మిగిలింది చీకటి, కటిక చీకటి. అంత చీకటిగా ఉంటుందని ఈషన్ మాత్రమేనా ఊహించలేదు. ట్రైన్ ఆగి ఉన్నప్పుడు కంపార్ట్మెంట్స్లోని వెలుగు బయటపడి ఆ ప్రదేశం అంతా వెలుగుగా ఉన్న భ్రమ కలిగించింది. ట్రైన్తో పాటు వెలుగు, సందడి కూడా పోయాక ఆ చీకటి మరింత ఎక్కువగా అనిపిస్తోంది. అయినా నాకొక్కటే ధైర్యం. ఎదురుగా స్టేషన్లో క్యాబిన్ మీది పసుపచ్చని లైటు దేదీప్యమానంగా కనిపిస్తోంది. బ్యాగులో పెద్ద టార్చ్ లైట్ ఉంది. ఆ 2 చాలు. అమ్మ నా చెయ్యి గట్టిగా పట్టుకుంది. నేను బ్యాగులోంచి టార్చ్ లైటు తీసి అమ్మ చేతికిచ్చాను. మరేం భయం లేదు, పదమ్మా, ఓ 15 గంట 20 నిమిషాలు నడిచామంటే స్టేషన్కి చేరుకుంటాం అన్నాను. 2 చేతుల్లో 2 పెట్టెలు తీసుకొని బెడ్డింగ్ భుజానికి తగిలించుకుంటూ. అమ్మ పేము బుట్ట చేతిలోకి తీసుకుంది. అమ్మని కష్టపెడుతున్నానేమో, తప్పదు. ఇంత చీకట్లో ఎలా వెళ్తామో ఏమోనే తల్లి, మధ్యలో పురుగు పుట్ర ఏమైనా ఉంటాయేమో అంది అమ్మ వణుకుతున్న గొంతుతో. చేతిలో టార్చ్ లైట్ ఉందిగా, మరేం పర్వాలేదు. అయినా మనం పట్టాల మధ్య నుంచి నడుస్తాం కదా, అక్కడే ఉండవులే అన్నాను. ఇద్దరం కదిలాం. ఆ క్షణంలో నేను దేవుణ్ణి ప్రార్థించింది ఒక్కటే, ఓ దేవుడా, దారిలో పురుగు పుట్ర ఎదురైనా పర్వాలేదు, తప్పించుకొని పోతే అవేం చేయలేవు. ఈ చీకట్లో మనిషి ఎదురుపడకుండా చెయ్యి, మగాడు ఎదురుపడకుండా చెయ్యి.
మనస్ఫూర్తిగా ప్రార్థించాను. కానీ నా ప్రార్థనని దేవుడు వినలేదు. ఎవరండి అది? ఈ చీకట్లో దిగిపోనారేంటి అన్న బొంగురు గొంతు వినిపించింది. ఉలిక్కిపడి వెనక్కు తిరిగి చూశాను. దాదాపు 6 అడుగుల పొడవుతో, చీకట్లో కలిసిపోయినట్లున్న నలుపుతో, మోకాళ్ల మీదికి బిగించిన గోచితో, చేతిలో ఒక ఇనప పెట్టెతో నిల్చుని ఉన్నాడో మనిషి. అయిపోయింది. నేనేది జరగకూడదనుకున్నానో అదే జరిగిపోయింది. గట్టిగా కేకలు వేసినా వినిపించని నిర్జన ప్రదేశంలో 25 ఏళ్లు నిండిన నేను, ఇలా ఎడం చేత్తో తోసేస్తే పడిపోయేంత బలహీనంగా ఉన్న అమ్మ, పశుబలంతో ఉన్న ఓ మగాడు. నువ్వు కూడా రైల్లోంచే దిగావా బాబూ? అమ్మ అతని వైపు తిరిగి అడుగుతోంది. ఒక మనిషి తోడు దొరికినందుకు అమ్మ గొంతులో చెప్పలేనంత నిశ్చింత. అవును మరి, గొర్రె కసాయివాడిని నమ్ముతుంది పిచ్చి అమ్మ. అవునండి, డోర్నకల్లో దిగాల. ఆడ ఈ బండి ఆగదని తెల్వదు. గిట్ల కొద్ది దూరం పోంగానే బండి ఆగిపోయే. ఇక్కడి నుండి నడిచిపోవచ్చులే అని దిగిపోయినా అన్నాడతను. అతను మాట్లాడుతుంటే నాటు సారా వాసన గాలిలో తేలి వచ్చి ముక్కుపుటాలను తాకింది. ఒళ్ళు జలధరించింది. ఇందాకటి నుంచి ఆడవాళ్ళం ఇద్దరం అంత దూరం ఎలా నడిచి వెళ్ళగలమా అని ఆలోచిస్తున్నాను నాయనా. మా అమ్మ ఏమో ఒక మొండిది. ఇక్కడెందుకు దిగడమమ్మా అన్నా వినిపించుకోదు. ఏదో దేవుడిలా నువ్వు మాకు తోడు దొరికావు కాబట్టి సరిపోయింది. మా పక్కగా నడుస్తున్న అతనితో అమ్మ ఆనందంగా చెప్పేస్తోంది. నాకొక్కసారి కోపం ముంచుకొచ్చింది. అర్ధరాత్రి ఎవడో ముక్కు మొహం తెలియని వాణ్ణి దేవుళ్లా పొగిడేస్తూ అతని వెంట నడుస్తున్నందుకు. కానీ నా విసుగుని బయటకు కనపడనీయలేదు. స్టేషన్ చేరేదాకా అతనితో బాటు నడవక తప్పదు. తప్పించుకుని దూరంగా పారిపోనూ లేను. ఇంకో దారంట స్టేషన్కి వెళ్ళనూ లేను. మా వెంబడే ఎందుకొస్తున్నావయ్యా అని అతన్ని విదిలించనూ లేను. అలా చేసే అధికారము నాకు లేదు. అతను అమ్మ దగ్గర నుండి నా పక్కకు వచ్చి దగ్గరగా నిల్చున్నాడు. నా గుండె గుబేలుమంది. ఆడోళ్ళు గంత దూరం ఈ బరువులు ఎట్లా మోసుకుపోతారు? నాకియ్యండి, గా 2 పెట్టెలు బిస్తరా నేను పట్టుకుంటా అన్నాడు. నేను నిస్సహాయంగా అమ్మ వైపు చూశాను. 2 పెట్టెలు. అందులో ఒక పెట్లో నేను 4 ఏళ్ల బట్టి చెమటోడ్చి సంపాదించిన డబ్బుతో కొనుక్కున్న కాసిని మంచి చీరలు, అమ్మవి కొన్ని బట్టలు, అక్కడి ఖర్చులకని మామయ్య ఇచ్చిన 200 ఉన్నాయి. మరో పెట్లో నా 3 ఏళ్ల కష్టానికి ఫలితంగా సంపాదించిన డిగ్రీ సర్టిఫికెట్టు, టైపు, షార్ట్ హ్యాండ్ల సర్టిఫికెట్లు, నేను అతి జాగ్రత్తగా దాచుకున్న కొన్ని అమూల్యమైన పుస్తకాలు ఉన్నాయి. ఆ 2 సూట్ కేసులు పట్టుకొని అతను గబుక్కున పారిపోతే నేను కనీసం అతన్ని అందుకోనైనా అందుకోగలనా? దొంగ దొంగ అని అరిచినా వినిపించుకొందుకి చుట్టూ చీకటి తప్ప మరో పిట్ట మనిషి కూడా లేడు కదా. పర్వాలేదులే, నేను పట్టుకోగలను అన్నాను. అన్నానే కాని నాలో నేనే నవ్వుకున్నాను. సూట్ కేసులు అతని చేతికి అందించనంత మాత్రాన అతను వాటిని లాక్కొని పారిపోలేడు. ఇంకా 3 మైళ్ళు నడవాలా. గంత దూరం ఏం నడవగలరు? పర్వాలేదు, ఇచ్చేయండ్రి అని అతను నాకు మరింత దగ్గరగా వచ్చి పెట్టెలు అందుకోవడానికి సిద్ధంగా నిలబడ్డాడు. 3 మైళ్ళా? మై గాడ్, అంత దూరం ఉంటుందా? ఇందాక ట్రైన్లో ఉంచి చూసి 1 మైలు కంటే ఎక్కువ ఉండదనుకున్నాను. స్టేషన్లోని లైట్లు నన్నెంత భ్రమపట్టాయి. అయినా ఈ పల్లెటూరి మనిషి చెప్తున్న విషయాన్ని ఎంతవరకు నమ్మొచ్చు? అవును, 30 మైళ్ళ వేగంతో ట్రైను రమారమి 6 నిమిషాల పాటు ప్రయాణం చేసింది. అంటే 3 మైళ్ళ దూరం వచ్చేసింది. ట్రైన్లోంచి దిగకముందు ఇంతగా లెక్కలు కట్టలేదేం? భ్రమ, కేవలం భ్రమ. స్టేషన్లోని లైట్లు కలిగించిన భ్రమ. జీవితంలో ఈ నిర్ణయం తీసుకోకపోతే కలిగే ఫలితాలను గురించిన ఆందోళన. నేను తెలివి తక్కువ పనిచేశానా? ఏమో, ఇక్కడ ఈ మనిషి ఇలా ప్రత్యక్షం కావడం వలన ఏం కోల్పోబోతున్నామో, ఇలా ప్రత్యక్షం కాకపోతే ఏం కోల్పోవలసి వచ్చునో. ఇంకా ఏమిటి ఆలోచిస్తున్నావే? పద, అతడు పట్టుకుంటానంటున్నాడుగా, ఇచ్చేయి అంది అమ్మ నా ఆలోచనలని భగ్నపరుస్తూ. నేను 2 సూట్ కేసుల్ని నేల మీద పెట్టేశాను. పెట్టెల మీద బెడ్డింగ్ని పెట్టేశాను. అతను వంగి ఒక్కొక్క సామాను తల మీద పెట్టుకున్నాడు. సామాను అందుకుంటున్నప్పుడు అతని చేతి మీదకి ఫోకస్ చేసిన టార్చ్ లైట్ వెలుగులో దట్టంగా వెంట్రుకలతో ఉన్న మోటు చేతులు నల్లగా నిగనిగలాడుతూ కనిపించాయి. అతను ఆ 3 సామాన్లు తీసుకున్నాక అమ్మ దగ్గరున్న పేంబుట్ట నేనందుకున్నాను. 3 మైళ్ళు ఇంత బరువుల్ని మోస్తూ నేను అమ్మ నడవగలిగే వాళ్ళమా? అసలే బలహీనంగా ఉంది అమ్మ. బరువుని మోస్తూ సగం దూరంలోనే
దాహంతో నీరసంతో కళ్ళు తిరిగి పడిపోతే? చీకట్లో ఒంటరిగా రైలు పట్టాల మధ్య నేనేం చేయగలిగేదాన్ని? అతను సామాను నెత్తిమీద పెట్టుకుని కాస్త ముందుకు నడిచాడు. అమ్మ నా పక్కకి వచ్చి కాస్త గుసగుసలాడుతున్నట్లు అంది. అతనికి సామాన్లు అందించడానికి అంత మొహమాట పడిపోతావేమిటే? అక్కడికి చేరుకున్నాక అతనికి కాస్తో కూస్తో డబ్బులిద్దాం. పాపం పిచ్చి అమ్మ డబ్బుల గురించే అతను నా సామాన్లని తలకెత్తుకున్నాడని అనుకుంటోంది. అతను గబగబా ముందు నడుస్తున్నాడు. అమ్మ నా వెనుక నడుస్తోంది. అమ్మకి నేను టార్చిలైట్ చూపిస్తున్నాను. టార్చిలైట్ వెలుగు ఒక్కోసారి అతని కాళ్ల మీద కూడా పడుతోంది. నల్లగా మోటుగా ఉన్న కాళ్ళు చకచక క్రమబద్ధంగా అడుగులు వేస్తున్నాయి. సరిగ్గా 7 ఏడాది క్రిందట ఇలాంటి రాత్రే ఇలాంటి చీకట్లోనే ఒకరితో నడిచాను. కానీ ఇతని ఒంటి మీద మాసిపోయిన గోచి చిరిగిపోయిన బనీను తప్ప మరేం లేవు. అతని ఒంటి మీద ఖరీదైన పంచె కళ్ళీ లాల్చీ ఉన్నాయి. ఇతను 6 అడుగులకి మించిన పొడుగుతో అంతకు మించిన బలంతో ఉన్నాడు. అతను పొట్టిగా సన్నగా ఉండేవాడు. ఇతనికి అక్షరం ముక్క వచ్చునో రాదో తెలియదు. అతను సంస్కృత శ్లోకాలు ఆసక్తికరంగా చదివేవాడు. ఇతని మొహం చూస్తుంటే 35 ఏళ్ల కంటే ఎక్కువ ఉండవేమో అని అనిపిస్తోంది. అతనికి 50 ఏళ్లకి పైనే ఉంటాయని నాకు తెలుసు. ఇప్పుడు నడుస్తున్నది నిర్జనమైన మైదానం మధ్య నుంచి. అప్పుడు నడిచింది నిర్మానుష్యమైన నగరపు వీధుల్లోంచి. అప్పుడు కూడా ఇలాగే ఆఖరి నిమిషంలోనే బయలుదేరవలసి వచ్చింది. మర్నాడు పొద్దున్న ఇంటర్వ్యూ. సాయంత్రం అందిందా ఉత్తరం. 6 రోజులు ఆలస్యంగా. పక్క ఊరే కాబట్టి పర్వాలేదు. 1.5-2 గంటల ప్రయాణం. మర్నాడు పొద్దున్న బయలుదేరి సరిగ్గా ఇంటర్వ్యూ టైంకి వెళ్లే కంటే సాయంకాలమే వెళ్ళిపోయి అక్కడ నా స్నేహితురాలింట్లో గడిపేయడం మంచిది అనుకున్నాను. సాయంత్రం 6 గంటలకు బస్సుంది. అది దాటితే రాత్రి 10:30 దాకా మరో బస్సు లేదు. 10:30 బస్సు అక్కడికి చేరుకునేసరికి అర్ధరాత్రి అయిపోతుంది. ఆ టైంలో స్నేహితురాలింటిని వెతుక్కుంటూ ఏ రిక్షాలోనో వెళ్ళలేను. 6 గంటల బస్సుకెళ్తే 7:30-8 గంటల కల్లా అక్కడికి చేరుకుంటాను. అందుకే ఎవరినీ తోడు తీసుకెళ్లకుండా ధైర్యంగా ఒంటరిగా బయలుదేరాను. బస్సు బయలుదేరింది. సాయంత్రపు చల్లగాల్లో పరుగులు పెడుతున్న ప్రపంచాన్ని చూస్తూ చేయబోయే ఇంటర్వ్యూ గురించి, రాబోయే ఉద్యోగం గురించి, వచ్చే జీతం గురించి, అమ్మని సుఖపెట్టడం గురించి ఆలోచిస్తున్నాను. సరిగ్గా 40 నిమిషాలు ప్రయాణం చేశాక నేను చేరవలసిన గమ్యం సరిగ్గా సగం దూరంలో ఉండగా బస్సు సడన్ బ్రేకుతో ఆగిపోయింది. నా కలలకి ఆనకట్టపడింది. బస్సులో అందరూ కిందకి దిగి ఆత్రంగా చూస్తున్నారు. అప్పటికే చిరుచీకట్లు ముసురుకుంటున్నాయి. నేను సీట్లో కూర్చునే కిటికీలోంచి చూస్తున్నాను. బస్సు ముందు మూగిన గుంపులోంచి ఒక్కొక్కరే వచ్చేస్తున్నారు. అందరి మొహాల్లోనూ చెప్పలేనంత విసుగు కనపడుతోంది. ఒకరిద్దరు బస్సెక్కి సామాన్ తీసుకుని వెళ్ళిపోయారు. ఏమైందండి? బస్సు పక్కగా నిల్చున్న ఆయన్ని అడిగాను. ఫ్రంట్ యాక్సిల్ వీల్ విరిగిపోయిందండి, బస్సు నడవదట అన్నాడతను. నాకు చెప్పలేనంత నీరసం ముంచుకొచ్చింది. ఈ బస్సు రిపేర్ అయ్యి బయలుదేరేసరికి ఎంత టైం పడుతుందో. నేను కూడా బస్సు దిగాను. రోడ్డు పక్కగా రాయి మీద కూర్చుని బీడీ కాల్చుకుంటున్న కండక్టర్ దగ్గరికి నడిచాను. ఈ బస్సు ఇంకా ఎంతసేపట్లో బయలుదేరుతుంది అడిగాను. యాక్సిల్ విరిగిపోయింది కదండి. విజయవాడ వెళ్లే వైపు బండి ఏదైనా వస్తే దాంట్లో మనిషిని పంపిస్తాం. అక్కడి నుంచి కొత్త యాక్సిల్ కొని తెచ్చాక మారుస్తాం. అసలు ఇప్పటిదాకా అటువైపు వెళ్లే బండేది రాలేదు కదండి. మనిషి వెళ్ళి కొత్త యాక్సిల్ తెచ్చి బిగించేసరికి ఏ అర్ధరాత్రో అవుతుంది అన్నాడతను తాపీగా. ఏమిటి, అర్ధరాత్రి దాకా బస్సు బయలుదేరదా? ఆత్రంగా అడిగాను. అవునండి, అయినా అక్కడి నుంచి 10:30కి బయలుదేరే బస్సుందిగా. ఇక్కడికి వచ్చేసరికి 11:15-11:30 అవుతుంది. అందులో వెళ్ళిపోవచ్చు. చాలామంది ప్రయాణికులు అలాగే చేద్దామని చూస్తున్నారులేండి అన్నాడతను. విజయవాడ చేరేసరికి అర్ధరాత్రి అయిపోతుందని రాత్రి బస్సులో కాక సాయంత్రం బస్సులో బయలుదేరాను. అమ్మని హడావిడి పెట్టేసి నేను హడావిడి పడిపోయి తీరా ఇప్పుడు ఆ బస్సులోనే వెళ్ళవలసి వస్తోంది. ఒక్కటే ధైర్యం, బస్సులో నాతో పాటు చాలామంది ఉన్నారు. వాళ్ళందరితో పాటే నేనును. కానీ అర్ధరాత్రి స్నేహితురాలింటికి వెళ్ళలేను. రాత్రంతా ఆ బస్టాండ్లోనే గడపాలి. నాకు తోడుగా చాలామంది ఉన్నారన్న ధైర్యం కొద్దిసేపట్లోనే సడలిపోయింది. బస్సులోంచి దిగిన వాళ్లలో సగం మంది బస్సులోకెక్కి సామాను దించేసుకుని రోడ్డు పక్కగా ఉన్న మట్టిబాట మీదుగా వెళ్ళిపోయారు. వాళ్ళందరూ ఈ చుట్టుపక్కల ఊర్లకి వెళ్ళేవాళ్ళండి అన్నాడు కండక్టర్
నా మొహంలోని సందేహం గమనించి. పోనీలే, సగం మంది వెళ్ళిపోయినా ఇంకా సగం మంది ఉన్నారు అనుకున్నాను నిశ్చింతగా. ఆ సగం మందిలో కొందరు రోడ్డు పక్కనున్న రాళ్ల మీద, కొందరు బస్సులోనూ కూర్చున్నారు. నేను కూడా మళ్ళీ బస్సు ఎక్కాను. 5 నిమిషాలు గడిచాయి. ఒరేయ్, అర్ధరాత్రి దాకా తిండి తిప్పలు లేకుండా ఈ బస్సులో ఎంతకని కూర్చుంటాం? అలా ఊర్లోకెళ్ళి ఏదైనా తిని వద్దాం. అక్కడి నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళి ఒకవేళ ఏదైనా బండి ఉంటే వెళ్ళిపోవచ్చు. బస్సులో కూర్చున్న ముసలాయన ఒకడు కిటికీలోంచి చూస్తూ వాళ్ళ కొడుకు కాబోలు రోడ్డు పక్కగా కూర్చున్న యువకుణ్ణి ఉద్దేశించి అరిచి చెప్పాడు. ఆ యువకుడు బస్సు దగ్గరగా వచ్చాడు. అయినా ఇప్పుడు బండ్లే ఉన్నాయండి? బస్సులోనే కూర్చున్న ఆయన భార్య కాబోలు అడిగింది. మరో గంటలో ఒక లోకల్ ట్రైన్ ఉన్నట్లు గుర్తు. మరెవరో జవాబు చెప్పారు. అవును సుమండి, అర్ధరాత్రి దాకా ఇక్కడ పడిగాపులు పడే కంటే ఊళ్ళోకెళ్ళి 4 మెతుకులు కొరికి ఏ బండినో పట్టుకొని పోవడం మేలు. ఇంకెవరో అన్నారు. అయితే పదండి. ఏమండోయ్, మీరు వస్తారా? ఒకరినొకరు అడుగుతూ మొత్తం మీద అందరూ బయలుదేరడానికి సిద్ధమయ్యారు. ఏమ్మా, నువ్వు వస్తావా? ఇందాకటి ముసలావిడ నా దగ్గరకు వచ్చి అడిగింది. నా మనస్సు ఒక్క క్షణం అటూ ఇటూ ఊగిసలాడింది. కడుపులో ఆకలి కరకరలాడుతున్న మాట నిజమే, కానీ ఇప్పుడు భోజనం కాదు సమస్య. బస్సులో అందరూ దిగిపోయాక మరో 4-5 గంటలు ఆ కండక్టరు డ్రైవర్లతో పాటు ఒంటరిగా కూర్చోవాలి. పోనీ అందరితో పాటు ఊర్లోకి వెళ్ళిపోతే, తీరా అక్కడికెళ్ళాక బండి దొరక్కపోతే, బస్సు దగ్గరికి ఎవరూ తోడు రాకపోతే, పోనీ ట్రైను మిస్ అయ్యి ఎలాగోలా వచ్చేసినా నెక్స్ట్ బస్సు కూడా మిస్ అయితే, తెల్లారేదాకా భాగవని ఈ బస్సులో కూర్చుండిపోవాలి. చేతిలోని అవకాశాన్ని వదిలేసుకుని చేతిలో లేని దాని గురించి పరిగెత్తడం ఎందుకు? ఆ తర్వాతి బస్సు వచ్చేదాకా అక్కడే బస్సులో కూర్చుందుకి నిర్ణయించుకున్నాను. నేను రానండి, బస్సు బయలుదేరేదాకా ఇక్కడే కూర్చుంటాలండి అన్నాను దృఢంగా. ఆవిడ నా దగ్గరగా వచ్చి కాస్త రహస్యంగా అన్నట్లు అంది. చూడమ్మా, ఒక్కతెవు అంత అర్ధరాత్రి దాకా కూర్చోగలవా? ఈ రోజుల్లో ఎవరినీ నమ్మలేం. ఆ కండక్టరు డ్రైవరు చూడ్డానికి మంచి వాళ్ళలాగే ఉన్నారనుకో, కానీ అంటూ అర్థోక్తిలో ఆపేసింది. పర్వాలేదు, రేపొద్దున్నే ఇంటర్వ్యూ ఉంది. ఇప్పుడు ఊర్లోకి వెళ్ళినా తీరా అక్కడి నుంచి వెళ్ళలేకపోతే నేను ఇంటర్వ్యూకి అందుకోలేను. తలుపు లోపల నుంచి లాక్ చేసుకుని కూర్చుంటాలేండి అన్నాను ధైర్యంగా. నీ ఇష్టమమ్మా, చెప్పాల్సింది చెప్పాను అందావిడ సామాన్ తీసుకుని బస్సు దిగుతూ. ఒక్కొక్కరే వచ్చి బస్సులోని సామాన్ తీసుకుని దిగిపోయారు. రోడ్డు పక్కనున్న మట్టిబాట వెంట సాగిపోయారు. ఆఖరికి ఒంటరిగా మిగిలింది నేనే. అందరూ వెళ్ళిపోయాక 5 నిమిషాలైపోయాక గుర్తొచ్చింది. డోర్ లాక్ చేసుకుని కూర్చుంటానన్నది ఎంత తెలివి తక్కువ మాటో. ప్యాసింజర్లు కూర్చునే వైపు లాక్ చేసేయగలను, మరి డ్రైవర్ సీటు దగ్గరున్న తలుపో? నేను చేసింది తెలివైన పనో తెలివి తక్కువ పనో తెలియలేదు చాలాసేపటి వరకు. బస్సుకి దూరంగా కూర్చుని బీడీలు కాల్చుకుంటున్న డ్రైవరు, కండక్టరు మిత్రులో శత్రువులో తెలియదు. ఎవరైనా నమ్మక తప్పదు. కాసేపు నడుం వాలుద్దాం పదగురు. దూరం నుంచి కండక్టరు డ్రైవర్తో అంటున్న మాటలు వినిపించాయి. చీకట్లో ఇద్దరూ బస్సు వైపు రావడం కనిపిస్తోంది. బస్సు దగ్గరకొచ్చి ఎక్కబోతూ నన్ను చూసి చటుక్కున ఆగిపోయాడు కండక్టరు. నా అరచేతుల్లో పడుతున్న చెమటని బయట కొంగుతో తుడుచుకున్నాను. అరే, అందరితోనూ మీరు ఊర్లోకి వెళ్ళలేదటండి అన్నాడు కండక్టర్ ఆశ్చర్యంగా. లేదు, నాకు ఏదో బస్సు ఇక్కడ ఆపించుతామని చెప్పారుగా, అందులో వెళ్ళిపోతాను అన్నాను. అతనొక్క క్షణం మౌనంగా ఉండి, సర్లేండి, ఆ బస్సు రాగానే ఆపించి మిమ్మల్ని ఎక్కించే పూచి నాది. మేమిద్దరం ఆ ముందు సీట్లో నడుం వాలుస్తాం, అభ్యంతరమా అన్నట్లు చూస్తూ అడిగాడు. కానీ బస్సు మాత్రం ఆపి ఎక్కించాలి. రేపొద్దున్న నాకు అర్జెంటు పని ఉంది అన్నాను. అలాగే, 1 గంట ఇలా కునుకు తీసి లేచిపోతాంలేండి. మీరు కూడా మీ సీట్లో రెస్ట్ తీసుకోండి. బస్సు రాగానే లేపుతాం అన్నాడు. నేను మాత్రం పడుకోలేదు. కిటికీ అద్దం తీసేసి కిటికీ పక్కగా కూర్చున్నాను. బస్సులో లైట్లు మందంగా వెలుగుతున్నాయి. ఆ మసక వెలుగులోనే నేను తెచ్చుకున్న పుస్తకం తీసి చదవడానికి ప్రయత్నించాను. రోడ్డు బొత్తిగా నిర్మానుష్యంగా లేదు. అప్పుడప్పుడు 1-2 కార్లు, స్కూటర్లు రోడ్డు మించి పోతున్నాయి. అప్పుడప్పుడు మనుషులు కూడా వెళ్తున్నారు. వెళుతున్న వాళ్ళు ఆగి ఉన్న బస్సుని, అందులో కిటికీ పక్కన కూర్చున్న నన్ను కాసేపు వింతగా చూసి ముందుకి కదులుతున్నారు. అరగంట గడిచింది. ఇంకా 3 గంటలు గడవాలి. సమయం అంత దీర్ఘంగా అనిపించటం అదే మొదటిసారి. నిద్ర ముంచుకు వస్తోంది, కానీ నిద్రపోకూడదు.
చదువుతున్న జనరల్ నాలెడ్జ్ పుస్తకాన్ని బ్యాగులో పడేసి మరో వారపత్రిక తీశాను. ఆ బస్సు పక్కగా అడుగుల చప్పుడు వినిపించింది. కాసేపటికి ఒక మనిషి నేను కూర్చున్న కిటికీ దగ్గరికి వచ్చాడు. అతను నా వైపే నడుస్తూ కాస్తంత ముందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కు వచ్చాడు. ఎక్కడో చూసిన మొహమే. ఆ మనిషితో బాగా పరిచయం ఉన్నట్లే అనిపిస్తోంది. 50 ఏళ్లకి పైబడి వయస్సు. తెల్లగా పొట్టిగా ఉన్నాడు. తెల్లటి లాల్చి ధోవతి. ఎవరియనా ఆలోచిస్తున్నాను. అతను నా దగ్గరకొచ్చాడు. మీది గుంటూరు కదమ్మా అడిగాడు. ఆ స్వరము పరిచయమైనదే. అవునండి అన్నాను మర్యాదగా. నువ్వు సూరిబాబు గారి కూతురివా అడిగాడు. కాదండి, మేనకోడల్ని. నన్ను గుర్తుపట్టలేదు? మీ మామయ్య గారింటికి అప్పుడప్పుడు భజనలకు వస్తుంటాను. నాకప్పుడు గుర్తొచ్చింది. మా మామయ్యకి అత్తయ్యకి ఇద్దరికీ భక్తి ఒక పాలు ఎక్కువే. ప్రతి వారం క్రమం తప్పకుండా సాయంత్రం 1 గంట భజన చేస్తారు వాళ్ళింట్లో. పైగా ప్రతి కృష్ణాష్టమికి వాళ్ళింట్లో ఏకాహం కూడా చేస్తారు. ఆ సమయాల్లో ప్రసాదాలు పంచిపెట్టడం లాంటి పనులన్నీ చేసేది నేనే. ఆ భజనలకి తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు చాలామంది వస్తుంటారు. అందులో కొందరి పేర్లు మా మావయ్యకు కూడా తెలియవు. భజనలో 2-3 సార్లు ఇవన్నీ చూశాను. భజన మధ్యలో భాగవతంలోని శ్లోకాలని శ్రావ్యంగా చదవడం 2-3 సార్లు విన్నాను. ఆ క్షణంలో ఆయన అక్కడ కనిపించడం చెప్పలేనంత నిశ్చింత కలిగించింది. మీది ఈ ఊరా అండి అడిగాను. లేదమ్మా, మాది విజయవాడ. గుంటూరుకి అప్పుడప్పుడు పని మీద వస్తుంటాను. వచ్చినప్పుడల్లా మీ మావయ్య గారింట్లో భజనకు హాజరవుతూ ఉంటాను. ఒక స్నేహితుడి ద్వారా తెలిసిందిలే మీ మావయ్య గారింట్లో జరిగే భజనల గురించి. అన్నట్లు ఈ బస్సు ఇక్కడ ఆగిపోయిందేమిటి? బస్సులో నువ్వొక్కతివే కూర్చున్నావే? ఆదుర్దా నిండిన గొంతుతో అడిగాడు. ఆ తెలియని ప్రదేశంలో తెలిసిన ఒక మొహం కనిపించిన ఆనందంలో జరిగిందంతా చెప్పేశాను. చాలా పొరపాటు చేశావమ్మా. అందరితో పాటు ఊర్లోకి వెళ్ళిపోవలసింది. ఇక్కడి మనుషుల్ని నమ్మలేమమ్మా అన్నాడు. ఇంటర్వ్యూ మిస్ అయిపోతానేమోనని భయపడ్డానండి. ఆయన చిన్నగా నవ్వాడు. నెక్స్ట్ బస్ ఆపి అందులో నిన్ను ఎక్కించేస్తానన్నారని నువ్వు నిశ్చింతగా కూర్చున్నావు. బాగానే ఉంది. ఒకవేళ ఆ బస్సు ఇక్కడ ఆగకపోతే, ఈ డ్రైవరు కండక్టరు కావాలనే ఆ బస్సును ఆపించకపోతే? ఇది బస్టాప్ కూడా కాదు. ఏ బస్సు అయినా ఇక్కడ ఆగుతుందనుకోవడానికి. ఆ బస్సు కూడా మిస్ అయ్యావంటే తెల్లవారేదాకా ఈ బస్సులోనే కూర్చోవాలి. మరి కాసేపట్లో ట్రాఫిక్ ఉండదు, మనుషుల అలికిడి ఉండదు అన్నాడాయన. అప్పుడు తెలిసింది నేనెంత పొరపాటు చేశానో. అవును, నిజంగానే ఆ వచ్చే బస్సుని వీళ్ళు ఆపకపోతే తెల్లారేదాకా వీళ్ళిద్దరితో పాటు ఈ బస్సులో ఒళ్ళు జలధరించింది. పోనీ ఆ బస్సు వచ్చేదాకా నీతో పాటు కూర్చోమంటే కూర్చుంటా. కానీ పెద్దవాణ్ణి, అర్ధరాత్రి మళ్ళీ ఒంటరిగా ఊర్లోకి వెళ్ళడం నాకు కష్టమైపోతుంది. ఏం జవాబు చెప్పాలో తెలియక మౌనంగానే కూర్చున్నాను. పోనీ ఒక పని చేస్తావా? ఈ ఊర్లో నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరింట్లోనైనా తెల్లవారేదాకా గడిపి తెల్లారగట్లే బస్సులో విజయవాడ వెళ్ళిపోవచ్చు. కానీ తెల్లవారగట్ల వెళ్ళడానికి ఏమైనా బస్సులున్నాయా అండి అన్నాను సందేహిస్తూ. ఎందుకు లేవు? ఇక్కడి నుంచి బయలుదేరే బస్సు ఒకటుంది. ఒక ట్రైన్ కూడా ఉంది. నీకెందుకు? నువ్వు నిశ్చింతగా ఉండు. పొద్దున్న ఇంటర్వ్యూ లోపున విజయవాడ చేర్పించే పూచి నాది అన్నాడాయన ధైర్యం చెబుతున్నట్లు. 1-2 పరిచయాలతో నా గురించి అంత బాధ్యత తీసుకుంటున్న ఆయన్ని చూస్తుంటే మనసంతా కృతజ్ఞతతో నిండిపోయింది. సరే పదండి అన్నాను. నేను తెచ్చుకున్న ఒకే ఒక్క ఎయిర్ బ్యాగ్ భుజానికి తగిలించుకొని ఆయన వెంట నడిచాను. అంతకు ముందుదాకా అల్లకల్లోలమైన సముద్రంలా ఉన్న మనస్సు ఇప్పుడు ప్రశాంత సరోవరంలా ఉంది. ఇద్దరం మట్టిబాట పట్టాం. మీరు సంస్కృత శ్లోకాలు బాగా చదువుతారండి అన్నాను ఏదో ఒకటి మాట్లాడాలన్నట్లు. అవునమ్మా, సంస్కృతంలో టీచర్ని. ఆ మాత్రమైనా చదవకపోతే ఎలా? మా మామయ్య మీకు బాగా స్నేహితుడా అండి అడిగాను ఆయన పక్కగా నడుస్తూ. లేదమ్మా, భజనల్లో చూడడమే. మా అక్క వాళ్ళింటికి వెళ్తే చెప్పారు, ఇలా పలానా వాళ్ళింట్లో భజనలు జరుగుతూ ఉంటాయి, చాలా బాగా చేస్తారని. వెంటనే ఆ రోజు వచ్చేశాను అన్నారాయన. మట్టిబాట ఆఖరైంది. ఊర్లోకి ప్రవేశించాం. అప్పుడే పట్నం రూపు సంతరించుకుంటున్న చిన్న ఊరు. అక్కడక్కడ వీధి లైట్లు వెలుగుతున్నాయి. బజార్లో నడుస్తుంటే దుకాణాల షట్టర్లు ఒక్కొక్కటి మూసేస్తున్నారు. ఆయన వెంట నిశ్చింతగా నడుస్తున్నాను. ఆ చిన్న ఊర్లోంచి ఆవు వెంట వెళుతున్న దూడలా.
ఇద్దరం మౌనంగా ఆ చిన్న నగరపు వీధుల్లోంచి నడుస్తున్నాం. ఏమ్మా, ఏమైనా కాస్త తింటావా అన్నాడాయన ఆప్యాయంగా. వద్దండి అన్నాను మొహమాటంగా. అలాగంటే ఎలాగమ్మా? మళ్ళీ రేపొద్దున్న దాకా ఆకలి కడుపుతో ఉంటావా? మళ్ళీ పొద్దున్న ఇంటర్వ్యూకి హాజరవ్వాలన్నావు. పద, ఇక్కడ మంచి హోటల్ ఉంది, భోజనం చేద్దువు గాని. నేను ఇందాకనే తినేశాను అన్నాడాయన. ఆయన్ని అనుసరించక తప్పింది కాదు. వద్దంటున్నా వినకుండా బిల్లు ఆయనే చెల్లించేశాడు. ఒకవైపు మొహమాటం, ఒకవైపు నిశ్చింత, ఉక్కిరి బిక్కిరి అయిపోయాను. ఆ సమయానికి బస్సులో ఒక్కర్తనే బిక్కుబిక్కుమంటూ కూర్చోవలసిందన్న విషయం గుర్తుకు రాగానే ఒళ్ళు జల్లుమంది. హోటల్లోంచి బయటకు వస్తుండగా ఆయన అన్నాడు, ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళు 2-3 తెల్లారేదాకా ఎవరింట్లోనైనా విశ్రాంతి తీసుకుందువు గాని అని. ఏమిటో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను అన్నాను. ఛా, ఇబ్బందేంటమ్మా, ఇది నా ధర్మం అన్నాడాయన. హోటల్ నుంచి బయటపడేసరికి 8 అయింది. మెయిన్ రోడ్డు విడిచి పక్క సందు పట్టాడాయన. 10 నిమిషాలు నడిచి 2-3 మలుపులు తిరిగాక ఒక ఇంటి ముందు ఆగాడు. ఇంటి తలుపు టకటకా కొడుతూ, అమ్మాయ్ సుజాత, కాస్త తలుపు తీయమ్మా అన్నాడు. 30 ఏళ్ల స్త్రీ తలుపు తీసింది. ఓ మీరా అంది ఆయన వైపు అదోలా చూస్తూ. చూడు తల్లి, ఈ అమ్మాయి మా చుట్టాలమ్మాయి. పొద్దున్న ఇంటర్వ్యూకని బయలుదేరింది. పాపం ఈ ఊరి దగ్గరకు వచ్చేసరికి బస్సు చెడిపోయిందట. ఇంత రాత్రి ఆ బస్సులో ఒక్కరితి ఏం కూర్చుంటుందిలే అని నేనే తీసుకొచ్చేశాను. ఇవాళ రాత్రి మీ ఇంట్లో పడుకొని రేపొద్దున్న వెళ్ళిపోతుంది అన్నాడాయన ఎంతో మర్యాదగా. ఆమె కనీసం గుమ్మానికి అడ్డం తొలగి లోపలికి రండి అనేనా అనలేదు. ఆవిడ కాసేపు తటపటాయించి, ఇవాళ మా ఇంటికి చాలామంది చుట్టాలొచ్చారండి, ఇంట్లో అస్సలు జాగలేదు అంది. నాకామె మాటల్లో మర్యాద లోపించినట్లనిపించింది. చిచి, ఏం మనుషులు అనుకున్నాను. సరేలే తల్లి, రామారావు ఇంటికి తీసుకువెళ్తాను అన్నాడాయన వెనక్కి తిరుగుతూ. మేం వెనక్కి తిరగగానే ఆవిడ దడాలున తలుపేసేసుకుంది. మనసులో ఎక్కడో కలుక్కుమంది. అంతవరకు నిశ్చింతగా ఉన్న మనసులో ఎక్కడో చిన్న ముళ్ళు గుచ్చుకున్నట్లు అనిపించింది. ఎంత చుట్టాలొస్తే మాత్రం, ఎంత జాగా లేకపోతే మాత్రం ఆవిడలా నిష్కర్షగా చెప్పిన తీరు, దడాలున తలుపు వేసేసుకున్న తీరు మనస్సుని కలవరపరిచాయి. మొదటిసారిగా అనిపించింది, ఈయనని నేను గుడ్డిగా నమ్మానా అని. ఆయన నా వైపు తిరిగాడు. వీళ్ళు మాకు కాస్త దూరపు బంధువులు. మనుషులకి సాయం చేయాలంటే ఏడుస్తారు. ఊరికి దగ్గరగా ఉంది కదా, నిన్ను ఎక్కువసేపు నడిపించడం ఎందుకని ఇక్కడికి తీసుకొచ్చాను. పద మరి, కాస్త దూరం నడిస్తే రామారావని నా స్నేహితుడి కొడుకు ఒకడిల్లుంది, అక్కడికి తీసుకువెళ్తాను అన్నారాయన. ఇద్దరం అక్కడి నుంచి నడిచాం. ఇందాకటి ధైర్యం, ఉత్సాహం కాస్త తగ్గిపోయాయి. ఎక్కడో చిన్న అనుమానం మెదులుతోంది. కానీ అది ఉత్త అనుమానమేనేమో. మరో 10 నిమిషాలు నడిచాక మరో ఇంటి ముందు ఆగాం. కటకటాల వరండాలోంచి యువతలికి లైట్లు కనపడుతున్నాయి. మనుష్యుల మాటలు కూడా వినపడుతున్నాయి. కాలింగ్ బెల్ నొక్కాడాయన. 30 ఏళ్ల యువకుడు తలుపు తీశాడు. బాగున్నావా నాయనా అడిగాడాయన. మీరా, రండి రండి అన్నాడా యువకుడు. ఇద్దరం లోపలికి నడిచాం. ఒకే ఒక గది ఉన్న చిన్న వాటా అది. కటకటాల వరండాలో 4 పేం కుర్చీలు ఉన్నాయి. వరండా కానుకుని ఉన్నది బెడ్రూమ్ కాబోలు. ఒకే ఒక పెద్ద మంచం మీద తెల్లటి దుప్పటి పరిచి ఉంది. గదికి మధ్యగా పార్టిషన్ ఉంది. అవతల వైపు వంటగది కాబోలు. అతి చిన్న ఇల్లైనా ముచ్చటగా ఉంది. ఈ అమ్మాయి గుంటూరులో సూరిబాబు గారని ఉన్నారు, ఆయన మేనకోడలు అంటూ నన్ను పరిచయం చేసి జరిగిందంతా క్లుప్తంగా చెప్పేశారు. అమ్మాయి కాపురానికొచ్చిందా నాయనా? మొన్ననే వచ్చిందండి అన్నాడు మొహమాటంగా. లక్ష్మి, 2 గ్లాసులతో నీళ్లు తీసుకురా అన్నాడు. పార్టిషన్ యువతల నుంచి 2 గ్లాసుల నీళ్లు తీసుకొచ్చిందో యువతి. ఈయన మా నాన్నగారి స్నేహితుడు, ఈవిడ ఆయన స్నేహితుడి మేనగోడలు అంటూ పరిచయం చేశాడు. ఆ అమ్మాయి మెడలో పసుపు తాడు పచ్చగా మెరుస్తోంది. నమస్కారమండి అంది మృదువుగా. చూడు నాయనా, ఈ అమ్మాయి తెల్లారేదాకా ఇక్కడే పడుకుంటుంది, తెల్లారాక బస్సులో వెళ్ళిపోతుంది అన్నాడాయన. ఆ యువకుడు కాసేపు ఆలోచించి, అలాగేలేండి, లక్ష్మి ఆవిడ ఈ గదిలో పడుకుంటారు, మనిద్దరం ఆ వరండాలో పడుకుందాం అన్నాడు మర్యాదగా. ఆయన బిగ్గరగా నవ్వాడు. భలేవాడి ఓయ్, అమ్మాయి కాపురానికొచ్చి 4 రోజులు కూడా కాలేదంటున్నావు. మరేం పర్వాలేదులే, మాకు ఇంకో 2 చాపలు పడేయ్, నేను ఈ అమ్మాయి వరండాలో అలా నడుము వాలుస్తాం అన్నాడు.
నాకా సంభాషణ చెప్పలేనంత ఇబ్బందిగా అనిపించసాగింది. ఛీ, ఇరుకున పడిపోయాను. నా స్థితికి నాకే అసహ్యం వేసింది. ఆ అమ్మాయి కూడా ఆ సంభాషణకి మొహమాట పడిపోయినట్లు వంటింట్లోకి వెళ్ళిపోయింది. చూడమ్మాయి, ఇప్పుడు వంటకి ఏర్పాట్లేం చేయకు. ఇద్దరం భోజనం చేసేశాం. 2 చాపలు ఉంటే 2 దిండ్లు ఇలా పడేయి చాలు అన్నాడాయన. మొట్టమొదటిసారిగా నాకనిపించింది హాయిగా బస్సులో కూర్చోకుండా ఈయన వెంట వచ్చేసి నేను తప్పు చేశానేమోనని. ఆ తర్వాత మళ్ళీ నా అనుమానానికి నన్ను నేనే తిట్టుకున్నాను. కొత్తగా పెళ్ళైన వాళ్ళింట్లో ఆశ్రయం కోరినప్పుడు ఆయన అలా కాక మరెలా మాట్లాడగలడు? ఆ యువతి 2 చాపలు 2 దిండ్లు తెచ్చింది. ఏమిటో మీకు సరైన ఏర్పాట్లు చేయలేకపోతున్నాను అన్నాడా యువకుడు మొహమాటంగా. పర్వాలేదులేవోయ్, నువ్వు మాత్రం అంతకంటే ఏం చేయగలవు అన్నాడాయన. నాకు ఆ సంభాషణ ఎంత త్వరగా ముగిసిపోతే అంత బాగుండునని ఉంది. ఆ కుర్చీలు పక్కకి జరిపి చాపలు పరిచాను. అమ్మాయి నడిచి నడిచి చాలా అలసిపోయింది. నాకు అలాగే ఉంది. ఇంక పడుకుంటాం, మీరు పడుకోండి, గుడ్ నైట్ అన్నాడాయన. ఆ యువకుడు గదిలోకి నడిచాడు. తలుపు వేయాలా వద్దా అన్నట్లు అక్కడే తటపటాయిస్తూ నిల్చున్నాడు. ఏమండి, బస్సు దగ్గరికి వెళ్ళిపోదాం, మరో బస్సు వచ్చేదాకా అందులోనే గడిపేస్తాను అనాలని బలంగా అనిపించిందో క్షణం. కానీ కింద చాపలు కూడా పరిచేశాక ఆ మాట అనలేను. తలుపేసుకోబోయ్, పర్వాలేదు అన్నాడాయన. ఆ యువకుడు ఒక్క క్షణం నా వైపు తనేదో అపరాధం చేస్తున్నట్లు చూసి తలుపు వేశాడు. మరో 5 నిమిషాల్లోనే తలుపు సందులోంచి పడుతున్న వెలుగు ఆరిపోయింది. ఆ వెలుగు ఆరిపోయాక నన్ను చెప్పలేనంత ఒంటరితనం ఆవరించినట్లు అనిపించింది. అసలు నేనెప్పుడూ ఒంటరిదాన్నే. చిన్నప్పటినుంచి తోబుట్టువులు లేక ఒంటరిగానే పెరిగాను. 16 ఏళ్లకే పెళ్లి కుదిర్చేసి పెళ్లి చేసేద్దామని అమ్మ మావయ్య చూస్తుంటే ఒంటరిగానే పోరాడి చదువు కొనసాగించాను. ఎవ్వరి సహాయం లేకుండా ఒంటరిగానే స్కాలర్షిప్ సహాయంతో చదివాను. ఒంటరిగానే ఉద్యోగ ప్రయత్నాలు చేశాను. ఒంటరిగానే 2-3 ఇంటర్వ్యూలకి హాజరయ్యాను. ఒంటరిగానే అమ్మని పోషించగలనన్న ధైర్యంతో నిలబడ్డాను. కానీ ఇప్పుడు ఈ ఒంటరితనంలో ఆ విశ్వాసం లేదు. తెలివి తక్కువగా ప్రవర్తించి కోరి తెచ్చుకున్న ఒంటరితనమిది. దారి తెలియని అడవిలో తప్పిపోయినట్లున్న నిస్సహాయత. తెలివి తక్కువ పని చేశానేమోనని నా మీద నాకే కోపం. అంత పెద్ద మనిషిని గురించి తప్పుగా ఆలోచిస్తున్నానేమో అన్న అపరాధ భావన. మనసంతా ఉక్కిరిబిక్కిరిగా ఉంది. నిద్ర పట్టడం లేదు. పక్కనున్న ముసలాయన నిద్రపోతున్నట్లు సన్నగా గురక వినిపిస్తోంది. ఎయిర్ బ్యాగ్లోంచి దుప్పటి తీసి చెవుల దాకా కప్పుకున్నాను. నిద్రపోవడానికి ప్రయత్నించాను. చిక్కుపడినట్లున్న ఆలోచనల మధ్య ఎప్పుడు నిద్ర పట్టిందో నాకే తెలియదు. 1 గంట సేపు నిద్రపోయి ఉంటానేమో. హఠాత్తుగా మెలకువ వచ్చింది. ఆయన వీధి కటకటాల తలుపు తీసి బయటకెళ్తున్నాడు. బహుశా లఘుశంక గురించి కాబోలు. ఆ గడియ తీస్తున్న శబ్దానికే నాకు మెలకువ వచ్చేసింది. మళ్ళీ కాసేపటికే ఆయన లోపలికొచ్చి తలుపు గడియ వేసేశాడు. నాకు మెలకువ వచ్చినట్లు ఆయనకి తెలియకూడదు. ఆ కప్పుకున్న దుప్పటిని అలాగే ఉంచుకొని చీకట్లోకి చూస్తున్నాను. నా మొహం చీకట్లో ఆయనకి కనిపించదు. కానీ వీధి లైటు వెలుగు వచ్చి నిలుచున్న ఆయన మొహం మీద పడుతోంది. ఆ కళ్ళు దీక్షగా చూస్తున్నాయి నా వైపు. నా కాళ్లల్లో సన్నగా వణుకు మొదలైంది. 1, 2, 3 నిమిషాలు ఆయనింకా అలా దీక్షగా చూస్తూనే ఉన్నాడు. ఏం చెయ్యాలిప్పుడు? లేచి ఏం కావాలండి అని అడగాలా? అలాగే నిద్రపోతున్నట్లు నటించాలా? రెండోదే మంచిదేమో. కదలకుండా అలా చెవుల దాకా దుప్పటి ఉంచుకునే పడుకున్నాను. 5 నిమిషాల పాటు అలా చూసి చూసి అప్పుడు నెమ్మదిగా వంగాడతను. నా చాపకి అతని చాపకి మధ్య 3 అడుగుల దూరముంది. నెమ్మదిగా వంగి నా చాపకి అతని చాపకి ఉన్న మధ్య దూరాన్ని సగం తగ్గించాడు. ఆ తర్వాత చాప మీద పడుకున్నాడు. ఏం జరుగుతుందిప్పుడు? ఊపిరి బిగబట్టి ఎదురు చూస్తున్నాను. అతను అతి మెల్లగా తన కాలుని నా కాలుకి దగ్గరగా జరిపాడు. కప్పుకున్న దుప్పటి మీదుగా తగిలినట్లు అతని కాలు తగులుతోంది. మరో 2 నిమిషాలు గడిచాయి. అతను తన కాలుని మరింత దగ్గరగా జరిపాడు. ఆ తర్వాత మెల్లగా, అతి మెల్లగా కాలుతోనే దుప్పటిని కాస్త తొలగించాడు. నా పాదం మీద తన పాదం వేసేశాడు. నా ఒళ్ళు జలధరించింది. తెల్లగా ఉన్న పాలబల్లి టప్మని చేతిమీద పడితే కలిగే జలధరింపు. ఒళ్లంతా ఆక్రమించుకుంటున్న అసహ్యాన్ని అణుచుకుంటూ అలాగే నిద్ర నటించసాగాను.
అతను కాలు తీసే క్షణం కోసం ఎదురుచూస్తూ. కానీ అతను ఆ కాలు తీయలేదు. పైగా అతని పాదంతో నా పాదం మీద నెమ్మదిగా రాస్తున్నాడు. పాదం మీద ఏదో గొంగళి పురుగు పాకుతున్నట్లు అనిపించింది. ముసలాయన ప్లాన్ అంతా ఆ క్షణంలో అర్థమైపోయింది. ఎంత చౌకబారు అంచనా! నేను నిద్రపోతున్నాననుకుంటున్నాడు. ఒకవేళ నేను గబుక్కున లేచినా నిద్రలో పొరపాటున కాలు పడినట్లు నటిస్తాడు. ఆ క్షణంలో అంతకంటే ఇంకేం చెయ్యలేని తను స్పర్శ సుఖంతో తృప్తి పొందుతున్నాడు. ఇప్పుడు నేను చేయగలిగినవి రెండే. నిద్ర పట్టడం ఎలాగూ అసాధ్యం. రాత్రల్లా నిద్ర నటిస్తూ ఈ నరకాన్ని అనుభవించాలి. లేదంటే ఇక్కడే కూర్చొని రాత్రల్లా జాగారం చేస్తూ గడపాలి. మొదటిది చెయ్యలేను. రాత్రల్లా గొంగళి పురుగు స్పర్శ భరిస్తూ గడపలేను. లేచి కూర్చొని అతని మొహం చూస్తూ రాత్రల్లా గడపలేను. ఒంటరిగా ఉన్న ఆడది ఎవరికైనా ఎంత తేలికో అర్థమైంది. ఆలోచనలతో బుర్ర వేడెక్కుతోంది. అతని పాదం నా పాదం మీద మరింత నాట్యం చేస్తోంది. గబుక్కున లేచి తలుపు కొట్టేసి లోపలున్న వాళ్ళిద్దరికీ ఈ విషయం చెప్పేస్తేనో అనిపించిందో క్షణం. హాయిగా పడుకున్న వాళ్ళిద్దరినీ లేపడం ఎంతవరకు సమంజసం? ఒకవేళ లేపినా ఈ ముసలాయన ఎదురుగా వాళ్ళకి జరిగింది ఎలా చెప్పగలను? ఒకవేళ చెప్పినా వాళ్ళు ఎంతవరకు నమ్ముతారు? ఇదంతా అబద్ధమని నేనే నీచంగా ఆలోచిస్తున్నానని అతను దబాయించేస్తే? అసలు వాళ్ళు స్నేహితులు, నేనే పరాయిదాన్ని. 10 నిమిషాలు గడిచిపోయాయి. ఒక నిశ్చయానికొచ్చేశాను. అప్పుడే తెలివి వచ్చినట్లుగా కొంచెం కదిలాను. అతను ఉలిక్కిపడి లేచి కాలు తీసేశాడు. నేను లేచి కూర్చున్నాను. ఎందుకమ్మా లేచావు అన్నాడు పడుకునే. అతను అమ్మా అని అలా సంబోధిస్తుంటే ఒంటిమీద తేళ్ళు జరులు పాకుతున్నట్లు అనిపించింది. నేను ఆ గది తలుపు వైపు నడిచాను. బాత్రూంకెళ్ళాలండి అంటూ. బాత్రూంకెళ్ళాలంటే వాళ్ల తలుపు కొట్టక్కర్లేదు, పెరట్లో ఉంది, ఇలా చుట్టూ తిరిగి వెళ్ళొచ్చు అని అతని మాటలు పూర్తి కాకుండానే నేను గబగబా గది తలుపు మీద బాదాను. 1/2 నిమిషం తర్వాత తలుపు తెరుచుకుంది. నిద్ర కళ్ళతో ఆ యువతి నా వైపు అదోలా చూస్తూ తలుపుకి అడ్డంగా నిల్చుంది. బాత్రూంకెళ్ళాలండి అర్జెంటుగా అని గట్టిగా అంటూనే ఆమెను తప్పించుకొని నేను గదిలోకి నడిచాను. అక్కడ కూడా ఆగకుండా గబగబా వంటింట్లోకి నడిచాను. ఆ యువతి బిత్తరపోయినట్లు నా వెనకే వచ్చింది. నేను వంటింట్లోంచి పెరట్లోకున్న తలుపు గడియ పెద్ద శబ్దం చేసి తీస్తూ ఇదే కదండి దారి అన్నాను. ఆమె చెప్పే సమాధానం కోసం ఎదురు చూడకుండానే పెరట్లోకి నడిచాను. ఆమె నా వెనకే వచ్చి పెరట్లో ఉన్న బాత్రూంలో లైటు వేసింది. నేను వంటింట్లోకున్న తలుపు వేసేసి ఆవిడ దగ్గరికి నడిచి గబుక్కున ఆవిడ 2 చేతులు పట్టుకున్నాను. నన్ను రక్షించరు ప్లీజ్ అన్నాను గబగబా అతి చిన్న స్వరంతో. నేనేమంటున్నానో అర్థం కానట్లు నా వైపు చూసింది. మళ్ళీ నేనే అన్నాను, మీకు ఇబ్బంది కలిగిస్తున్నాను, నాకు తెలుసు, నన్ను క్షమించండి. ఇక నేను మరో క్షణం కూడా ఆ వరండాలో ఆ ముసలాయన పక్కన పడుకోలేను. అప్పటికి నేనంటున్నదేమిటో ఆవిడకి అర్థమైనట్లుంది. నా చేతుల్లోంచి తన చేతులు విడిపించుకొని నా భుజం మీద చెయ్యేసి ఏమైంది అని అడిగింది మెత్తని స్వరాన. అంతవరకు నన్ను ఆవరించుకొని ఉన్న ఒంటరితనం ఆ క్షణంలో తొలగిపోయింది. ఇద్దరం సమవయస్కులమే అయినా ఆమె భుజం మీద తలవాల్చి వెక్కి వెక్కి ఏడవాలనిపించింది. కళ్ళల్లో తిరుగుతున్న నీళ్లని ఆపుకుంటూ అన్నాను, మీరు స్త్రీయే, నేనే స్థితిలో ఈ కోరిక కోరి ఉంటానో ఆలోచించగలరు. ఆ ముసలాయన మీ వారి తండ్రికి స్నేహితుడు, అందుకే మీ వారితో ఇప్పుడేం చెప్పకండి. తెల్లవారేదాకా నేను వంటింట్లోనే ఎక్కడో సర్దుకుపోతాను అన్నాను భయంగా. ఆమె నా వైపు జాలిగా చూసి పదండి, ముందు మా వారి దగ్గరికెళ్ళి అన్ని విషయాలు మాట్లాడదాం అంది పెరటి తలుపు వైపు నడుస్తూ. నేను గబుక్కున ఆమె చెయ్యి పట్టుకొని ఆపేశాను. ఆయన దాకా ఈ విషయం వెళ్ళనీయకండి ప్లీజ్, ఈ సమస్య మనిద్దరమే పరిష్కరించుకుందాం అన్నాను ప్రాధేయపూర్వకంగా. ఆవిడ నవ్వింది. ఆ ముసలాయనేదో మా వారికి బాగా దగ్గర చుట్టమో స్నేహితుడో అనుకుంటున్నారా? చుట్టము కాదు, గుడ్డు కాదు, ఏదో కాస్త పరిచయం అంతే. రాత్రి చాలాసేపు ఆయన గురించే మాట్లాడుకున్నాం. ఆయన గురించి చాలా పెద్ద కథలున్నాయటలేండి. మీరిక్కడే ఉండండి, నేను మా వారిని తీసుకొస్తాను. ఆ గదిలో మాట్లాడుకుంటే ముసలాయనకి వినిపిస్తుంది అంటూ ఆమె లోపలికి నడిచింది. నేను పెరట్లో ఉన్న నూతిగోడకి నిస్త్రాణగా చేరబడిపోయాను. 2 నిమిషాల తర్వాత ఇద్దరూ పెరట్లోకి వచ్చారు. ఇప్పుడు చెప్పండి అన్నాడా యువకుడు వస్తూనే నూతి గట్టు మీద కూర్చుంటూ. ఏం చెప్పాలి? నేను నిస్సహాయంగా ఆమె వైపు చూశాను. అతను నా బాధను అర్థం చేసుకున్నట్లు మృదువుగా అడిగాడు.
ఆ ముసలాయన మీ నాన్నగారికో మామయ్య గారికో బాగా స్నేహితుడు కాదు? అబ్బే, స్నేహం లేదు, ఏమీ లేదు. గుంటూరులో మా మామయ్య గారింట్లో భజనలు జరుగుతుంటాయిలేండి. అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు. ఏదో ముఖపరిచయమే. అసలు మా మామయ్యకి ఇతని పేరు కూడా తెలియదేమో. మరి అతని వెంట అలా వచ్చేశారేంటండి? సందేహంగా అడిగాడు. జరిగిందంతా చెప్పాను. నేను చెప్పడం పూర్తయ్యేసరికి వాళ్ళిద్దరూ ఒకరి మొహం ఒకరు చూసుకుంటున్నారు. భావగర్భితంగా ఆ యువకుడు చిన్నగా నిట్టూర్చి అన్నాడు. ఈయన గురించి చాలామంది చాలా రకాలుగా చెప్పుకుంటుంటే విన్నాను. కానీ అంతా అబద్ధమేమో అనుకునేవాణ్ణి. ఇప్పుడు ప్రత్యక్షంగా చూశాక తెలుస్తోంది అది ఎంత నిజమో. ఏం విన్నారు? కుతూహలంగా అడిగాను. ఈయన అసలు ఊరేదో ఎవరికీ తెలియదు. కొందరితో బెజవాడ అని చెబుతాడు, కొందరితో గుంటూరని చెబుతాడు. తరచుగా ఈ ఊరు వస్తాడు. పని మీద వచ్చానంటూ వచ్చినప్పుడల్లా ఎవరో ఒక అమ్మాయిని వెంటబెట్టుకు వస్తుంటాడు. మేనకోడలనో స్నేహితుడి కూతురనో ఒక్కోసారి ఒక్కో కారణం చెబుతాడు. పెళ్లి చూపులకి తీసుకొచ్చాననో ఉద్యోగం చేయించడానికి తీసుకొచ్చాననో ఎక్కడెక్కడి బీరకాయ పీచు సంబంధాల్లో కలిపి ఈ ఊర్లో చాలామందితో స్నేహం చేశాడు. మొదట అందరూ ఈయన్ని ఒక పెద్ద మనిషిగానే చాలా గౌరవించారు. కానీ క్రమక్రమంగా అందరికీ తెలిసింది ఆయన వెంటబెట్టుకొచ్చే ఆడవాళ్ల గురించి. మొదటింటి తలుపు కట్టగానే ఆవిడ దడాలన తలుపేసుకోవడం గుర్తొచ్చింది నాకు. పడుకోబోయే ముందు తలుపేసుకుంటూ ఈ యువకుడు అదోలా చూసిన చూపు గుర్తొచ్చింది. 1 గంట ముందు వాళ్ల మనసులో నా స్థానం ఊహించుకునేసరికి సిగ్గుతో మనస్సు చితికిపోయింది. నేను తల వంచేసుకున్నాను. నా మనసులో భావం అర్థం చేసుకున్నట్లే అతనన్నాడు. మీరేం చిన్నబుచ్చుకోకండి. నన్ను మీ అన్నయ్య అనుకోండి. ఇవాళ రాత్రి మీరు మా గదిలో నిశ్చింతగా గడపొచ్చు. నేను కృతజ్ఞతగా వాళ్ళిద్దరి వైపు చూశాను. ఆ క్షణంలో ఏ మూలనో ఉన్న కొద్దిపాటి జంకు పోయి ఆత్మీయతా భావం కలిగింది. ఈయన మా ఇంటికి ఇంతకు ముందు 2-3 సార్లు వచ్చాడు. కానీ ఎప్పుడూ ఏ అమ్మాయిలని వెంటబెట్టుకు రాలేదు. అందుకే వాళ్ళు వీళ్ళు చెప్పేవి ఉత్త పుకార్లేమో అని అనుకున్నాను. ఈసారి మిమ్మల్ని వెంటబెట్టుకు వచ్చాడు. కానీ మీ మొహం చూస్తుంటే ఎందుకో అలా అనిపించలేదు. అందుకే ఆహ్వానించాను అన్నాడు. పదండి, లోపలికెళ్దాం. ఎంతసేపని ఇలా పెరట్లో నుంచుని మాట్లాడుకుంటాం? ఆయనకి అనుమానం కలగకుండా ఏదో సర్ది చెబుదాం. ముగ్గురం గదిలోకొచ్చాం. అప్పటికే ముసలాయన వరండాలో లైటు వేసుకు కూర్చొని అసహనంగా చూస్తున్నాడు. ఆ యువకుడు ముసలాయన దగ్గరగా వెళ్ళి, ఆవిడకి జ్వరం వచ్చినట్లు ఉందండి. బయట పడుకోవడం అంత మంచిది కాదేమో. లోపల పడుకుంటారులేండి అన్నాడు. మీకు ఇబ్బంది? ఆ ముసలాయన ఏదో అనబోతున్నాడు. అబ్బే, ఇబ్బంది ఏం లేదండి. పాపం చలిలో రాత్రి ఆవిడ మాత్రం ఎలా పడుకుంటారు అంది ఆ యువతి. అలా అంటూనే గది తలుపు వేసేసింది. ఆవిడ తలుపు వేసేటప్పుడు ఆవిడ వెనకే నిల్చుని ముసలాయన వైపు చూస్తున్న నాకు తీక్షణంగా మింగేసేటట్లు చూస్తున్న అతని కళ్ళు కనిపించాయి. గుండె దడదడలాడింది. ఆ చూపులు మళ్ళీ ఈరోజు గుర్తుకు రాగానే గుండె దడదడలాడుతోంది. ఎన్నాళ్ళు గడిచిపోయినా. ఆ రోజు ఆ గదిలో నిశ్చింతగా నిద్రపోయా. పొద్దున్నే నేను లేచేసరికి ఆ ముసలాయన లేడు. ఆ భార్యాభర్తలిద్దరూ కలిసి నన్ను స్టేషన్కి దిగబెట్టారు. ఆ ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాలేదు. ఇన్నాళ్లకి మళ్ళీ ఆ చూపులు, గొంగళి పురుగు లాంటి ఆ స్పర్శ గుర్తుకొస్తున్నాయి. వయసు పైబడి నలుగురి మధ్య ఉంటూనే ఏదేదో చేయడానికి ప్రయత్నించాడతను. వయసులో ఉండి అర్ధరాత్రి నిర్జన ప్రదేశంలో నిస్సహాయంగా ఉన్న నన్ను వదిలేస్తాడా ఇతను? పొదల వెనుక చప్పుడైంది. లఘుశంక తీర్చుకొని కాబోలు అతనొస్తున్నాడు. నేను గుండె బిగబట్టుకొని చూస్తున్నాను. దగ్గరికి వచ్చి సూట్ కేసులు 2 చేతిలోకి తీసుకున్నాడు. దగ్గరకొచ్చినప్పుడు మళ్ళా సారా వాసన గుప్పుమంది. సూట్ కేసులు 2 తల మీద పెట్టుకొని మళ్ళా నడవడం మొదలెట్టాడు. దోచుకోబోయే నా శీలాన్ని, పోబోయే నా ప్రాణాన్ని తలుచుకొని నా అడుగులు భారంగా పడుతున్నాయి. అమ్మ చేతిని గట్టిగా పట్టుకున్నాను. అన్నీ సవ్యంగా జరిగితే రేపు ఉద్యోగంలో మొదటి రోజు అయ్యేది. కానీ జీవితమే పూర్తి అవ్వబోతోంది. అటువైపు రైల్వే పట్టాల పక్కన తుప్పలు దట్టంగా మొలిచి ఉన్నాయి. ఒక్కో తుప్ప దాటినప్పుడల్లా నా కాలు మించి ఒక్కో పాము పాకినట్లు అనిపిస్తోంది. అతని అడుగులు లయబద్ధంగా పడుతున్నాయి. టార్చ్ లైట్ వెలుగులో కదులుతున్న నల్లటి ఆ కాళ్ళు చూస్తుంటే 20 ఏళ్లు నిండని రవి కళ్ళల్లో కాంక్ష, 50 ఏళ్లు నిండిన ముసలాయన చూపులో కసి, ఒకదానికొకటి తరుముకొస్తున్న భ్రాంతి,
ముందు నడుస్తున్న అతను ఒక్క క్షణం ఆగాడు. ఏం నాయనా, ఎందుకాగావు? అమ్మ అడిగింది. ఏదో పురుగు రైలు పట్టాల మించి వెళ్ళినట్లుందండి అన్నాడతను. నేను నిట్టూర్చాను. అతను మళ్ళా కదిలాడు. 5 నిమిషాలు, 10 నిమిషాలు, 15 నిమిషాలు. తుప్పలన్నీ దాటిపోయాయి. మళ్ళీ పొలాలొచ్చేశాయి. దూరంగా చిన్న గుడిసెల్లాంటివి కూడా కనపడుతున్నాయి. ఆ గుడిసెల్లో బుడ్డి దీపాలు మినుకు మినుకుమంటున్నాయి. తల వెనక్కైనా తిప్పి చూడకుండా అతను అదే వేగంతో నడుస్తున్నాడు. దాటిపోయామా? నిజంగా దాటిపోయామా? ఆ తుప్పల్ని, మడుగుని, నిర్జనంగా ఉన్న ఆ పొలాల్ని అన్నింటినీ దాటిపోయామా? నా మనస్సు ఇంకా నమ్మడం లేదు. స్టేషన్లో లైట్లు దగ్గరగా కనపడుతున్నాయి. రైల్వే షెడ్ కూడా దీపాల వెలుగులో స్పష్టంగా కనపడుతోంది. మగాడు, ఉత్త మగాడు అనుకున్నాను అరగంట క్రితం. మనిషివి, నువ్వు సంపూర్ణమైన మానవత్వమున్న మనిషివి అనుకుంటున్నాను ఇప్పుడు. రైలు పట్టాల మధ్య నుంచి దూరంగా ఏదో సెర్చ్ లైట్ లాంటిది మా వైపుకు రావడం కనిపించింది. అది క్రమక్రమంగా దగ్గరవుతోంది. కాసేపటికి ఆ వెలుగుతో పాటు మాటలు కూడా కలగాపులగంగా వినపడసాగాయి. ఆ లైటు దగ్గరవుతున్న కొద్దీ ఆ వెలుగులో 4-5 ఆకారాలు స్పష్టంగా కనపడసాగాయి. వాళ్ళు 4 మా దగ్గరికి వచ్చారు. ఆ 4లో డోర్నకల్ స్టేషన్లో ట్రైన్లోంచి గెంతేసిన కుర్రాళ్ళు కూడా ఉన్నారు. నేను ఆశ్చర్యంగా చూశాను. అమ్మయ్యా, వచ్చేశారా? ఏమయ్యారోనని హడలిపోతున్నాం. ఆ 2 కుర్రాళ్లలో రవిలా ఉన్న కుర్రాడన్నాడు. హడలిపోవడమేమిటి? ఈ పెద్ద లైటు పట్టుకుని ఎక్కడికి బయలుదేరారు? ఆశ్చర్యంగా అడిగాను. ఎక్కడికేంటండి, మీ గురించే అన్నాడు ఆ కుర్రాడు. మా గురించా? మరింత ఆశ్చర్యంగా అడిగాను. అవునండి, ఈ ట్రైను డోర్నకల్లో ఆగడం మానేసి చాలా రోజులైందిలేండి. బహుశా ఇప్పుడు కూడా ఆపుతున్నారనుకుని మీరు ఎక్కి ఉంటారు. కానీ మీకు తెలియదన్న విషయం మాకిద్దరికీ తెలియదు. అంతకుముందే మీ అమ్మగారిని అడిగితే డోర్నకల్లో దిగుతామని చెప్పారు. ఒక్కోసారి రైల్వే వాళ్ళు ఎవరైనా డోర్నకల్లో దిగవలసి ఉంటే అక్కడ కొన్ని సెకండ్లు ఆపి తీసుకుపోతారు. మీరు బహుశా ఆ బాపతేననుకున్నాం. మగాళ్ళైతే ఆ టైంలో గబుక్కున దూకేస్తారు. ఆడవాళ్లకే కష్టమవుతుంది. అందుకే మిమ్మల్ని అడిగాను, దింపడంలో ఏమైనా సాయం చేయమంటారా అని. మీరేమో సాయం అక్కర్లేదనేశారు. బహుశా మీకు బాగా పలుకుబడి ఉందేమో, మీ గురించి కాసేపు ఆపుతారేమోనని. మేం ట్రైన్ గెంతేసి చూస్తుంటే అది ఆగకుండానే వెళ్ళిపోయింది. అప్పుడు తెలిసింది మీరు పొరపాటు పడ్డారని. ఇద్దరం గాబరా పడ్డాం. మరో 5 నిమిషాలకి తెలిసింది ఇక్కడికి 3 మైళ్ళ దూరంలో ఎవరో చైన్ లాగి బండి ఆపేశారని. బహుశా మీరే ఆపేశారేమో, తొందరపడి అక్కడ దిగుతారేమోనని భయపడ్డాం. బహుశా మీ దగ్గర టార్చ్ లైట్ కూడా ఉండదేమో, దిగిన చోటే ఉండిపోతారేమోనని భయమేసి సెర్చ్ లైట్ సంపాదించేసరికి ఈ టైం అయింది. ఊపిరి తీసుకోవడానికన్నట్లు ఆగాడతను. నా కళ్ళల్లో గిర్రున తిరిగే నీటిని ఆపుకొందికి వ్యర్థ ప్రయత్నం చేశా. అరగంట క్రిందట వీళ్ళని విపరీతంగా అసహించుకున్నాను. అయ్యయ్యో, ఎంత శ్రమపడ్డారు నాయనా. ట్రైను ఆ స్టేషన్లో ఆగదని ముందే చెబితే ఇన్ని తిప్పలుండకపోను కదా అంది అమ్మ ఆప్యాయంగా వాళ్ళ వైపు చూస్తూ. మీకు తెలుసనుకున్నామండి. లేకపోతే స్టేషన్ రాకముందే చైన్ లాగి ఆపేద్దాం అన్నాడా కుర్రాడు. థ్యాంక్స్ లాంటి చిన్న మాట వాడడానికి ఎందుకో మనసొప్పలేదు. అరగంట క్రితం ప్రపంచంలో అమ్మ తప్ప ఎవరూ లేని ఒంటరిని. ఇప్పుడు నా చుట్టూ 4 నాకు అండగా. అందరం కలిసి నడుస్తున్నాం. కంగ్రాచ్యులేషన్స్ అండి. మీరు వారపత్రికలో రాసిన వ్యాసం బ్రహ్మాండంగా ఉంది అన్నాడు రవిలా ఉన్న కుర్రాడు. అప్పటికి పూర్తిగా మన లోకంలో పడ్డాను. వారం రోజుల కిందట ఆ పత్రికలో పడిన వ్యాసం గుర్తొచ్చింది. దానితో పాటు నా ఫోటో కూడా వేశారు. థ్యాంక్ యూ. ఒక వ్యాసాన్నే అంత శ్రద్ధగా చదివారంటే చదువులో మీకు ఆసక్తి బాగానే ఉంది అనుకోవాలి అన్నాను ఆ కుర్రాళ్ల వైపు మెచ్చుకోలుగా చూస్తూ. తమాషా ఏమిటో తెలుసా అండి, మొన్ననే ఆ వ్యాసం చదివి దాని గురించి ఇద్దరం వాదించుకున్నాం. మీ పాయింట్లని సమర్థిస్తూ నేను, వ్యతిరేకిస్తూ ఇతను. ఇవాళ మీరు ట్రైన్లో కనబడ్డారు. ఇద్దరం చాలాసేపు తర్జన భర్జన పడ్డాం, మీతో మాట్లాడదామా వద్దా అని. ఒకవేళ ఆ ఫోటోలోని ఆవిడ మీరో కాదోనని అనుమానం కూడా వచ్చింది. ట్రైన్లో ఆ కుర్రాడు మాటిమాటికి నా వైపు చూడ్డం, వాళ్ళిద్దరూ నన్ను చూసి ఏదేదో మాట్లాడుకోవడం గుర్తొచ్చింది. ఈ కాసేపటి పరిచయంలోనే అంతటి సాహసం చేయకూడదనుకోండి. అయినా మిమ్మల్ని అక్కయ్య గారు అని పిలవచ్చా అన్నాడు రవిలా ఉన్న కుర్రవాడు.
సంవత్సరం పాటు ఇలా దగ్గరగా మసిలితే న్యాచురల్ డిజైర్స్ కలగడం సహజం కదండి అన్న రవి గొంతు మనసులో కంగుమంది. ఎందులో ఉంది తేడా? పుట్టుకలోనా, పెంపకంలోనా, పరిసరాల్లోనా? యువకులందరూ రవిలేనా? ముసలాళ్ళందరూ ఇప్పటికీ పేరు తెలియని ఆ ముసలాయన లాంటి వారేనా? ఆలోచిస్తున్నాను. ఏమిటంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? ఈ సినిమా డైలాగులేమిటనా అన్నాడా కుర్రాడు చిరునవ్వుతో. కాదు కాదు, ఇంత ఆప్యాయత హఠాత్తుగా భరించలేకపోతున్నాను అన్నాను కళ్ళు తుడుచుకుంటూ. మరో 6 నిమిషాలు నడిచాం. వచ్చేశాం చీకట్లోంచి వెలుగులోకి, నిర్జనమైన పొలాల నుంచి సందడిగా ఉన్న స్టేషన్ మధ్యలోకి, కీచురాళ్ల చప్పుళ్లలోంచి మనుష్యుల అరుపుల మధ్యకి, స్టేషన్ ప్లాట్ఫారం మీదకి అడుగుపెట్టాం. అంతవరకు టార్చ్ లైట్ వెలుగులో అతని కాళ్ళనే చూశాను. స్టేషన్ దీపాల వెలుగులో అతని కళ్ళని పరిశీలనగా చూశాను. నేననుకున్నట్లు ఎర్రగా చింతనిప్పుల్లా లేవవి. మరి అప్పుడలా కనిపించాయేం? మనస్సు కలిగించిన భ్రమ అనుకున్నాను. మరి మేం సెలవు తీసుకుంటామండి అన్నారు కుర్రాళ్ళు. మంచిది నాయనా, క్షేమంగా వెళ్ళండి అంది అమ్మ మనస్ఫూర్తిగా. వెళ్తామండి. అక్కయ్య గారు, ఒక చిన్న మాట, మీకు అభ్యంతరం లేకపోతే మీ అడ్రస్ ఇస్తారా? మీరు భవిష్యత్తులో మంచి రచయిత్రి అవుతారేమో అనిపిస్తోంది. మీతో కలం స్నేహం నడపాలనుంది. ఓ తప్పకుండా. బ్యాగులోంచి కాగితం తీసి అడ్రస్ రాసిచ్చాను. వాళ్ళు సెలవు తీసుకొని వెళ్ళిపోయారు. ప్లాట్ఫారం మీద నేను, అమ్మ, అతను మిగిలాం. అతను 2 సూట్ కేసులని, బెడ్డింగ్ని ప్లాట్ఫారం మీద దింపి భుజం మీది తుండుగుడ్డతో ముఖానికి పట్టిన చెమట తుడుచుకుంటున్నాడు. అతను నా పెట్టెలో ఉన్న డబ్బుల్ని ఆశించలేదు. ఒంటి మీదున్న నగల్ని ఆశించలేదు. నా మానాన్ని ఆశించలేదు. ప్రాణాన్ని ఆశించలేదు. కానీ చేసిన పనికి ప్రతిఫలాన్ని ఆశించడం సహజం, అతి సహజం. ఏమియ్యాలి ఇతనికి? ఎంతియ్యాలి? కేవలం అతని శ్రమకి విలువ కడితే అంత దూరం బరువు మోసినందుకు కనీసం 20 రూపాయలు ఇయ్యాలి. కానీ నేను విలువ కట్టవలసింది కేవలం అతని శ్రమకేనా? ఇక నేను వెళ్తానండి అన్నాడతను తలపాగా సర్దుకుంటూ. అప్పుడు నా పర్సులో ఉన్నవి ఓ 50 రూపాయల నోటు, ఓ 20 రూపాయల నోటు. అప్రయత్నంగానే 50 నోటు తీశాను. తీసుకోవోయ్ అన్నాను నోటున్న చేతిని అతని వైపుకు చాపుతూ. అతను నా చేతిలో ఉన్న నోటుని, నా మొహాన్ని మార్చి మార్చి చూశాడు కాసేపు. ఆ తర్వాత 2 చేతులు జోడించాడు. పైసలిచ్చి నా మనసు కష్టపెట్టబాకండమ్మగారు. మీరు ఒంటరిగా బయలుదేరారు. ఆడకూతుర్లిద్దరూ సాయం చేయడం నా డ్యూటీ. నా డ్యూటీ నేను చేసినా దానికి డబ్బులెందుకు? అలా అంటూనే పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ స్టేషన్ గేటు వైపు నడిచాడు. నిశ్చేష్టురాలినై నేనలాగే అతని వైపు చూస్తూ ఉండిపోయాను. నా చేతిలో ఉన్న నోటు తేలికై, అతి తేలికై, దూది పింజ కంటే తేలికై, రెపరెపలాడుతూ నా చేతిలోంచి జారిపోయి గాలికెగిరి అతను నడిచిన చోట పడింది. నేను చూస్తుండగానే మిగిలిన మనుషులలో కలిసిపోయాడా మనిషి. సమాప్తం. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటానండి. అంతవరకు సెలవు. నమస్తే.